అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కథనాల ప్రకారం మిమ్మల్ని ఉప్పల్లో పోటీ చేయకుండా మీ పార్టీ వాళ్ళే కొంత రాజకీయం చేశారు, దానివల్ల అది బీజేపీకి వెళ్ళిపోయింది అనేటువంటిది వాదన ఉందండి. తెలంగాణలో దగ్గర 90% ఉన్నటువంటి సమాజానికి న్యాయం జరిగే విధంగా మన ప్రణాళిక ఉండాలి అని చెప్పి ఒక లార్జర్ అజెండా తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఎలక్షన్స్లో కూడా కొంతమంది తెలుగుదేశం నుంచి వారసులు వస్తున్నారనేది అటు ఆంధ్రాలో కానివ్వండి ఇటు తెలంగాణలో కానివ్వండి వినపడుతున్నది. అంటే ఒకవైపు మీరు టీఆర్ఎస్ని కుటుంబ పార్టీ అని విమర్శిస్తా, మరోవైపు తెలుగుదేశం వారసులందరినీ ఎన్నికల బరిలోకి దింపటం ఏ విధంగా సమంజసం అంటారు? వారసత్వం అనేది ఒక్క ఎలక్షన్ దాకా పనికొస్తుంది, కానీ మిమ్మల్ని రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి వారసత్వం అనేది ఉపయోగపడదు. మనం ఎంతోమంది ముఖ్యమంత్రుల పిల్లల్ని చూసాము. మనకు పవర్ ఒకటే కావాలి, ప్రజాసేవ అవసరం లేదని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు రాజకీయంలో సక్సెస్ కారు. దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ ప్రాంత సమస్యల మీద ఛాంపియన్ అయిన మాట వాస్తవం. వారు అన్ని ఉద్యమాలు చేసి తెలంగాణ వాదాన్ని బలపడేటట్టు చేసిన తర్వాత వారు బయటకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీలోంచి? దేవేంద్ర గౌడ్ గారు ఈ పాదయాత్రలు చేశారు. మీరు అన్నట్టుగానే ప్రజల్లో ఎలాంటి నాడి అనిపించిందంటే, కేసీఆర్ పూర్తిగా ఓడిపోవడం జరిగింది. మే మంత్ అంతా దగ్గర జూన్ వరకు కూడా అసలు ముఖ్యమైన కేసీఆర్ గారు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు, ఒక్క నిమిషం బయటికి రావట్లేదు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే తెలంగాణ వాదమే ఓడిపోయిందనే విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దాదాపు 1200 మంది బలిదానాలు చేశారు. తర్వాత అనేక మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. తర్వాత కేసీఆర్ గారు ఆయన ఒక దీక్ష కూడా ఉంది. కానీ ఇవాళ తెలంగాణని తీసుకొచ్చింది నేనే అని కేసీఆర్ గారు అని చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. తెలంగాణ ప్రజల వల్ల వచ్చింది, ఇంకెవరి వల్ల రాలేదు. ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు అనేది వారసత్వం కాదు, ఇది ఎవరి సొత్తు కాదు. నేపాల్ ఎర్త్క్వేక్లో మీరు చిక్కుకున్నారని పేపర్లో స్క్రోలింగ్స్ రావటం ఇవన్నీ జరిగినాయి. నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చింది, పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. జనరల్ ఫౌండేషన్ తరఫు నుంచి మనం యాక్టివిటీస్ చేస్తామంటే అసలు ఎంత డిప్రెసింగ్ అనిపిస్తుందంటే, టోటల్ ఊరే మొత్తము మా ముంగట్నే పర్వతాలు ఇట్లా కూలిపోతా ఉన్నాయి. ఆ వీడియోస్ ఎప్పుడైనా చూపిస్తాను మీకు. అసలు మొత్తం వణికిపోయింది మొత్తం ఏరియా అంతా కూడా. ఏపీలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటికి వెళ్ళకముందే వాళ్ళంతా వాళ్ళే మీతో పొత్తుండదు అనేటువంటి ప్రకటన చేయటం వల్ల అంటే మీకు కొంచెం ఉప్పల్లో కలిసి వచ్చినట్టుంది. అంటే బీజేపీ వాళ్ళు అసలు అన్ఫార్చునేట్ అనుకోవాలి. వాళ్ళు ఏ విధంగా అయితే ఒక నేషనల్ పార్టీ ఏ విధంగా అయితే ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించలేదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశాన్ని స్థాపించారు. అటువంటి తెలుగుదేశం ఇవాళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది అనేటువంటి వాదన ఇప్పుడు హరీష్ రావు గారు కానివ్వండి, టీఆర్ఎస్ నేతలు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు. అందరం కూడా చేసేది ఎవరి కోసం రాజకీయం చేస్తున్నాము? ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువకులు శ్రీ వీరేంద్ర గౌడ్ గారితో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం వీరేంద్ర గౌడ్ గారు. నమస్కారం. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి సీట్ల సర్దుబాటు కాకుండానే మీరు ఉప్పల్లో ప్రచారం కొనసాగించేస్తున్నారు? అంటే సీట్ల సర్దుబాటు అనేది ఒక రాజకీయమైనటువంటి నిర్ణయం. అది రాజకీయంగా అది ఎలా ఉంటుంది అంటే, ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి బలంగా ఉన్నాడు, ఏ పార్టీ బలంగా ఉంది, అవన్నీ వాళ్ళు పూర్తి స్థాయిలో దానిపైన అనాలిసిస్ చేసి
దాని తర్వాత సీట్ల సర్దుబాటు అనేది జరుగుతుంది. కానీ అప్పటి వరకు కూడా పార్టీని బలపరిచేటువంటి బాధ్యత, పార్టీ కార్యకర్తల్ని కానివ్వండి, అదేవిధంగా మన పార్టీ ఏం చేద్దాం అనుకుంటుంది భవిష్యత్తులో, ఇవన్నీ విషయాలపైన ప్రజల్లోనే తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం మేము మొదలుపెట్టాం. అంటే వితౌట్ లూజింగ్ ఎనీ టైం. వితౌట్ లూజింగ్ ఎనీ టైం. ఓకే. ఎందుకంటే టీఆర్ఎస్ ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించేశారు, మీరు ఇంకా వెనుకున్నారు. కాబట్టి అంటే ఏదైతే ఒక అంగీకారానికి వస్తారో ఆ నియోజకవర్గాల్లో మీరు ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. అంటే అంగీకారానికి అని చెప్పి నేను అనలేను, కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 105 సీట్లని ప్రకటించడం జరిగింది, 105 అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. అయితే వాళ్ళు ఇంకా ప్రచారంలోకి పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. వాళ్ళ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా రాలేకపోతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళపైన ఇంటర్నల్గానే వాళ్ళపైన ఇష్యూస్ అవుతున్నాయి అని అటువంటి పరిస్థితి అటువైపు ఉంటే, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుల, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలు ఏవైతే బలంగా ఉన్నామో మా నియోజకవర్గాల్లోనేమో మా పార్టీకి మేము ప్రజల్లోనే ఉన్నాము. వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వచ్చారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెము ప్రచారంని వేగం చేస్తాం అంతే. కానీ ప్రజల్లో అయితే ఎప్పుడూ ఉన్నాం మేము, దాంట్లో పెద్ద ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మా పైన అటెన్షన్ వచ్చిందే తప్ప అదర్వైజ్ మేము ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నాం. మీరు చేవెళ్లలో అంటే గత ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి నాకు తెలిసి అంటే కొంత మార్జిన్తో ఓడిపోయారు మీరు. అప్పటి నుంచి కూడా మీరు ఉప్పల్ మీదే కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు, కొన్ని కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా చేపట్టినట్టున్నారు. అంటే అప్పటి నుంచి మీకు ఉప్పల్ మీదే దృష్టి ఉందా? అంటే మొదటి నుంచి కూడా ఏంటంటే ఉప్పల్ నియోజకవర్గం అనేది మేడ్చల్ నియోజకవర్గంలో ఒక భాగం. సో నాన్నగారు మేడ్చల్ నియోజకవర్గానికి 3 పర్యాయాలు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఉన్నది. దీంతోపాటు మొత్తం రంగారెడ్డి జిల్లాని అభివృద్ధి చేయడం జరిగింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అదంతా నేను దగ్గరగా చూస్తూ ఉన్నాను. అయితే 2012 ఆ సమయంలో ఎప్పుడైతే నాన్నగారు రాజ్యసభ సభ్యులు అయ్యారో ఆ సమయంలో నాన్నగారు ఉప్పల్ ఇన్ఛార్జ్గా ఉండేవారు, ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఆ సందర్భంలో రాజ్యసభ అయిన తర్వాత నేను ఏదో కొంచెం యాక్టివిటీ నాకు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను చెప్తే ఫస్ట్ అప్పుడు నాన్నగారు అదే ఫస్ట్ నువ్వు ప్రజల్లో ఉండు, ప్రజల్లో వెళ్ళిన తర్వాత చూద్దాంలే అన్నప్పుడు ఎటెల్లాలో అని చూసుకొని ఫస్ట్ ఎక్కడైతే ఆయనకి స్ట్రెంగ్త్ ఉందో అక్కడికి ఫస్ట్ వెళ్ళిపోదాము, ఎక్కడైతే ఆయనకి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ, ఎక్కడైతే పార్టీ పరంగా రెస్పాన్సిబిలిటీ ఏరియాకి అయితే ఉందో ఆ ఏరియాకి వెళ్ళి వర్క్ చేద్దాం అన్నట్టు ఉప్పల్ నియోజకవర్గంలో ఒక క్లోజ్నెస్ అనేది పెరిగింది. దాంతో అటాచ్మెంట్ అనేది ఉప్పల్ నియోజకవర్గంతో పెరగడం జరిగింది. దాంట్లో భాగంగానే రెగ్యులర్గా ఉప్పల్కి వెళ్ళడము, అక్కడనే ఇల్లు తీసుకుని అక్కడనే ఉండడం, ఇదంతా కూడా అదేనండి. అంటే మీ నాన్నగారు తెలంగాణలో ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఆయన మేడ్చల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. మీ స్వగ్రామమేమో మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నట్టు. అంటే ఇటు మహేశ్వరాన్ని మీరు తీసుకోలేదు, మేడ్చల్ని తీసుకోకుండా కేవలం ఉప్పల్ని ఎందుకు తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ముఖ్యంగా ఏంటంటే ఉప్పల్ నియోజకవర్గం అనేది మేడ్చల్ నియోజకవర్గంలో ఒక భాగం. అంటే డీలిమిటేషన్ తర్వాత ఇటు వచ్చి కలిసిందా? 2009 డీలిమిటేషన్లో ఎన్ని మండలాలు కలిసిందండి? ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గం వచ్చేసి 2 సర్కిల్స్, ఇప్పుడు 2 మున్సిపాలిటీలు అనమాట. ఒకటేమో కాప్రా మున్సిపాలిటీ, ఒకటేమో ఉప్పల్ మున్సిపాలిటీ. అంతకుముందు వచ్చేసి ఉప్పల్, మేడ్చల్, అదేవిధంగా కుత్బులాపూర్, సమ్ పార్ట్స్ ఆఫ్ కుక్కట్పల్లి, సమ్ పార్ట్స్ ఆఫ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఎల్బీ నగర్, కొద్ది వరకు మల్కాజ్గిరి, ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గంలో భాగమే. అప్పుడు అసలు దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఖైరతాబాద్, మేడ్చల్ అనేవి ఇవి 2 అసలు చాలా పెద్ద నియోజకవర్గాలు. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గం డీలిమిటేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనమైతే అన్ని నియోజకవర్గాల్లో ఉండలేం కదా. ఇవన్నీ మేడ్చల్లో ఉంటాను, ఉప్పల్లో ఉంటాను, కుత్బులాపూర్లో ఉంటాను అంటే మనం ఉండలేం కదా. ప్రజాస్వామ్యంలో వీ హ్యావ్ టు పిక్ విచ్ వేర్ అవర్ బ్యాటిల్ ఈజ్ గోయింగ్ టు బి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మనం ఉప్పల్ నియోజకవర్గం అయితే
బాగుంటుంది, అక్కడ చాలా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి, అక్కడ ఇంకా మంచి ఫౌండేషన్ అనేది బాగా బలంగా పడింది. కాబట్టి అంటే పార్టీకి కూడా మీకు అక్కడ స్ట్రెంత్ ఉందా? పార్టీకి మొత్తం స్ట్రెంత్ ఉంది. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా, మీరు మేడ్చల్లో చూడండి, కొల్లాపూర్లో చూడండి. క్రితం ఎలక్షన్స్లో 2014లో అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కథనాల ప్రకారం మిమ్మల్ని ఉప్పల్లో పోటీ చేయకుండా మీ పార్టీ వాళ్ళే కొంత రాజకీయం చేశారు, దానివల్ల అది బీజేపీకి వెళ్ళిపోయింది అనేటువంటిది వాదన ఉందండి. అది నిజమేనది? అంటే నాకు తెలిసి అలాంటి నిజమైతే ఏమి ఉండదు. ఎందుకంటే అంటే యు ఆర్ షీల్డింగ్ యువర్ ఓన్ పార్టీ పీపుల్? లేదు, అట్లేం లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ షీల్డింగ్. ఇది ఏంటంటే ప్రధానంగా ఎలా ఉంటుందంటే ఒక రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఓవరాల్గా మనము ఒక లైన్ తీసుకున్నారు. ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్ ఫామ్ చేసుకొని ఒక లైన్ తీసుకోవడం జరిగింది. మనం ఎట్టి పరిస్థితులలో ఈసారి నూతనంగా వచ్చినటువంటి ఈ తెలంగాణలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, ఒక బలిగిన వర్గానికి సంబంధించిన వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, తెలంగాణలో దగ్గర 90% ఉన్నటువంటి సమాజానికి న్యాయం జరిగే విధంగా మన ప్రణాళిక ఉండాలి అని చెప్పి ఒక లార్జర్ అజెండా తీసుకోవడం జరిగింది. మరి ఆ అజెండాలో భాగంగా బీజేపీలో ప్రధానమైనటువంటి నాయకులకి అవకాశం రావాలనే ఉండేది, తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులకు అవకాశం రావాలని ఉండేది. అదే ఒకవేళ 2014లోనే ఒకవేళ నాన్నగారు దేవేంద్ర గౌడ్ గారు కూడా నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి అనుంటే నాకు తప్పకుండా అప్పుడు ఉప్పల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి వచ్చేదేమో. అయితే అప్పుడున్న పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ గారు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అప్పుడు బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, స్టేట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆయనకి ఒక 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని అంటూ ఆ రోజు అంత సీనియరు వ్యక్తి ఒకవైపు ఉన్నారు, ఇంకొక వైపు ఒక యంగ్స్టర్గా ఒక 30 సంవత్సరాల యువకుడిగా నువ్వు ఉన్నావు, నీకు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది, అదే కాకుండా నువ్వు ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళినట్లయితే పార్లమెంట్లో నీ గలాన్ని వినిపించేటువంటి మంచి అవకాశం ఉంటుంది అని చెప్పి, అదే కాకుండా అటు మిమ్మల్ని కన్విన్స్ చేశారా? కన్విన్స్ చేశారంటే నేను కన్విన్స్ అయ్యాను, వాస్తవంగా కూడా నేను కూడా కన్విన్స్ అయ్యాను. అంటే చంద్రబాబు గారే చెప్పారు? అంటే బాబు గారు కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే చివరిలోకైతే బాగుంటుందేమో అమ్మ ఆలోచించు, ఎందుకంటే మనకు ఉప్పల్ అయితే వాళ్ళు చాలా బలంగా అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గం గురించి మనకు పొత్తుల్ని మనము ఇబ్బందిలో పెట్టలేము. అంటే అప్పటి పరిస్థితుల్లో బీజేపీ మాటని తెలుగుదేశం కాదనలేని పరిస్థితి ఉందా అంటారా? అట్లేం లేకుండే అప్పటి ప్రివేల్ అయ్యారా బీజేపీ వాళ్ళు? ప్రివేల్ అయ్యారని అనుకోను. ఏంటంటే దే హ్యాస్ టు బీ ఎ విన్ విన్, ప్రతిదానికి ఒక విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు అలా అంటే నాకు కూడా మీరు అక్కడి నుంచి నిలబడండి ఇక్కడి నుంచి నిలబడండి అంటే కూడా లేదు, గ్రాస్ రూట్ నుంచి ఏ విధంగా అయితే నేను ఉప్పల్ నియోజకవర్గంలో నేను కష్టపడుతూ ఒక 2 సంవత్సరాలు, అప్పటికి 2 సంవత్సరాలు కష్టపడుతూ వచ్చాను, అదేవిధంగా వేరే నియోజకవర్గాలలో వేరే తెలుగుదేశం అభ్యర్థులు కూడా చాలా కష్టపడుతూ వస్తూ ఉన్నారు. నాకు ఉప్పల్ నియోజకవర్గం నాకు ఇబ్బంది పాలైందని చెప్పి నేను పోయి ఇంకో నియోజకవర్గంలో నిలబడ్డానంటే నేను పోయి ఇంకొకరికి అన్యాయం చేసిన వాడిని కాకూడదు, కాబట్టి నేను కంటెస్ట్ చేయకపోయినా పర్వాలేదు అని నేను చెప్పడం. అంటే నాన్నగారు కూడా అన్నారు, ఎస్ ఈజ్ యంగ్ బాయ్, ఈ కెన్ వెయిట్ 5 more years అని చెప్పి, ఇంకా చాలా చూసేది ఉంది రాజకీయము, పర్వాలేదు. So you told the party line? Yes, I told the party line because it was in the best interest of the society. అప్పుడున్నటువంటి సమాజం పట్ల ఒక చాలా కీలకమైనటువంటి సందర్భం అది. అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడే విభజన జరిగింది, రాష్ట్రం అంతా ఒకవైపు ఇక్కడ మంచి సర్ప్లస్ బడ్జెట్తోని రాబోతూ ఉన్నది. అటువంటి సందర్భంలో మనము గిట మన కోసం లేదు నాకు సీట్ కావాలి, లేదంటే నేను ఇండిపెండెంట్గా నిలబడతాను అని చెప్పి నేను గిట ఆ రోజు చేసుంటే మొత్తం పార్టీకి కూడా ఇబ్బంది కలిగేసారు అనేది, అందుకోసం పార్టీ లైన్ తీసుకున్నాం. దానికి సో యూ హావ్ నో రిగ్రెట్స్? నో రిగ్రెట్స్, అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్. చేవేళ్లలో పోటీ చేయటం, ఓటమి చెందడం అనేటువంటి నో రిగ్రెట్స్. అంటే బాబు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా నా స్టేచర్ని పెంచేటువంటి ప్రక్రియను నా అవకాశం నాకు ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తే లేదమ్మా నువ్వు యూ హ్యావ్ బిగ్గర్ గోల్, బిగ్గర్ గోల్ ఉండాలి నీకు అని చెప్పి చేవెళ్ళకి పార్లమెంట్కి వెళ్ళని చెప్పి నాకు, అదే సమయంలో ఎర్రనాయుడు గారి అబ్బాయిని కూడా అక్కడనేమో రామ్మోహన్ బాబు గారు చాలా ఉండే. అప్పుడు నేను తర్వాత నేను ఢిల్లీలో కలిసాను, ఎలక్షన్ అయిపోయిన ఐ థింక్ 2 weeksకో అప్పుడు ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్మేషన్ టైంలో బాబు గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. ఇప్పుడు నేనున్నాను, ఇంకోవైపు ఎర్రనాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అప్పుడు ఒక నేషనల్ లీడర్ ఒక ఆయన వస్తే ఇంట్రొడ్యూస్ చేసుకుంటా చెప్తున్నాడు, ఈజ్ ఆర్ యంగ్ ఎంపీ ఎర్రనాయుడు సన్ రామ్మోహన్ నాయుడు, హీఈస్
వీరేందర్ ఈ జస్ట్ మిస్డ్ అవుట్ అని చెప్పి, అంటే ఆయన మైండ్లో ఆయన మనసులో మన గురించి ఆయన ఎంత ఆలోచించి పెట్టారనేది దాన్ని బట్టి ఆ రోజే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఢిల్లీలో కలిసినప్పుడు ఎవరిని నేషనల్ లీడర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా చెప్పడం జరిగింది, హీ జస్ట్ మిస్డ్ అవుట్ ఇన్ ఆపర్చునిటీ అన్నట్టు, బట్ నో ప్రాబ్లం, హీ హాస్ ఫ్యూచర్ అని చెప్పి అన్నారు. దాని తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు నాకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా టైం టు టైం గైడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు నాకు. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారండి, అంటే ఎర్రమనాయుడు గారు అబ్బాయి అక్కడ ఎంపీగా గెలిచారు, మీకేమో అప్పుడు చేవెళ్లలో సీట్ ఇచ్చారు. నాకు తెలిసి ఇంకా కొంతమంది అంటే వారసులు, అంటే ఈ ఎలక్షన్స్లో కూడా కొంతమంది తెలుగుదేశం నుంచి వారసులు వస్తున్నారనేది అటు ఆంధ్రాలో కానివ్వండి ఇటు తెలంగాణలో కానివ్వండి వినపడుతున్నది. అంటే ఒకవైపు మీరు టీఆర్ఎస్ని కుటుంబ పార్టీ అని విమర్శిస్తా, మరోవైపు తెలుగుదేశం వారసులందరినీ ఎన్నికల బరిలోకి దింపటం ఏ విధంగా సమంజసం ఉంటారు? అంటే మీ విషయం చెప్పండి, మిగతా వాళ్ళ విషయం కాకుండా మీరు వారసులుగా మీరు భావించరా? అంటే ప్రజాస్వామ్యంలో అందమైందంటే ఎటువంటిదంటే, మనము మన వారసత్వాన్ని పుచ్చుకొని వస్తామేమో కానీ మనని ఎన్నుకోవాల్సిందైతే ప్రజలే. కోర్స్ మనకు డెమోక్రసీలో నేను దేవేందర్ గౌడ్ గారు అబ్బాయినని చెప్పి నేను వస్తానేమో, మొదటిసారి నాకు అవకాశం ఇస్తారేమో, కానీ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదంటే రెండోసారి అదే ప్రజలు మనల్ని ఓడగొడతారు. సో వారసత్వం అనేది ఒక్క ఎలక్షన్ దాకా పనికొస్తుంది, కానీ మిమ్మల్ని రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి వారసత్వం అనేది ఉపయోగపడదు. మనం ఎంతోమంది ముఖ్యమంత్రుల పిల్లల్ని చూసాము, ఎంతోమంది ప్రధానమంత్రుల పిల్లలను మన్మళ్ళను చూస్తూ ఉన్నాం. వాళ్ళు జస్ట్ కాలగర్భంలో కలిసిపోయారు, అంటే రాజకీయంగా. అంటే నా ఆలోచన ఏంటంటే, నేనేమో ఇప్పుడు వచ్చేసి కొత్తగా నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందని కాదు. నాన్నగారు మొదటిసారి మంత్రి అయినప్పుడు నేను 5th క్లాస్లో ఉన్నాను. ఓకే, 5th క్లాస్ నుంచి అప్పటి నుంచి కూడా ఇంట్లో అప్పుడు కుందన్బాగు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము, మినిస్టర్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కూడా అసలు ఏ విధంగా ఆయన హ్యాండిల్ చేసేవారు. మార్నింగ్ 6:30 వరకు బ్రేక్ఫాస్ట్ అయిపోయేది ఇంట్లో. 6:30 వరకు నాన్నగారు బ్రేక్ఫాస్ట్ చేసుకొని బై 7 o'clock కింద ఆఫీస్లో ఉండేవారు. ఆఫీస్లో ఉండి ఒక సింక్రొనైజ్డ్ వేగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండేది. మార్నింగ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినట్టు వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ డిస్పోజ్ చేసేసేవాళ్ళు. ఎవరున్నారు అక్కడ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూస్ పక్కనే ఉండేది కాబట్టి పొద్దున్నే అక్కడ వచ్చేసి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూస్ అన్ని అక్కడ మున్సిపల్ తెలంగాణ మంత్రులందరికీ ఆ ప్రాబ్లం ఉండేది అనుకుంటా. అండ్ ఎస్పెషల్లీ మీకు చాలా ప్రాబ్లం అన్నది అది అవకాశం అది అంటే ప్రజాసేవ చేయడం అనేది అవకాశం అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ప్రజాస్వామ్యంలో సక్సెస్ అవుతారు. ఈ ప్రజాసేవ అనేది మనకు పవర్ ఒకటే కావాలి, ప్రజాసేవ అవసరం లేదని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు రాజకీయంలో సక్సెస్ కారు. నాన్నగారి విషయంలో నేను అది చూశాను. చిన్నప్పటి నుంచి చూస్తూనే వస్తూ ఉన్నాను. చాలా సందర్భాలలో నేను కిందికి ఆఫీస్కి వెళ్తే కూడా నాన్నగారికి నచ్చేది కాదు, ఇది నీ డొమైన్ కాదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఎలా ఆలోచించేవారంటే, వీడిని ఎవరన్నా మన ఇంటికి వచ్చి ఏదో పని మీద ఎలిమెంట్స్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అనేది, అంటే అంత ముందు చూపుతోనే ఆలోచించారు. ఎప్పుడు కూడా మీరు ఆఫీస్లోకి వెళ్ళొద్దు, యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్. ఒక సందర్భం నాకు బాగా గుర్తుంది. ఒకసారి మా స్కూల్ టీచరు ఏదో ఇష్యూ గురించి నాకు చెప్పింది, మీ ఫాదర్ని కలవాలి అని చెప్పి స్కూల్ టీచరు కానీ చెప్పింది. నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయి మా టీచరు ఇంటికి వస్తా అన్నది అని చెప్పి నేను మా టీచర్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి చేసిన తర్వాత నాన్నగారు వచ్చారు. అప్పుడే నాన్నగారు రాగానే, డాడీ మా టీచర్ ఏం చెప్తుంది మీరు చేసేసేయాలి అని అంటే, నాన్న జస్ట్ నవ్వి ఓకే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతానులే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఒక 2-3 years తర్వాత, అప్పుడు నేను 7th క్లాస్ ఏదో ఉండే, నేను ఒక 9th 10th క్లాస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఏదో సందర్భం వచ్చినప్పుడు మ్యామ్ని నేను అడిగాను, మ్యామ్ ఇప్పుడు మీరు వచ్చారు కదా నాన్నగారి దగ్గరికి, మరి ఏమైంది ఆ పని అయిపోయిందంటే, అసలు నువ్వు ఆ పని గురించి ఇంకా అసలు యూ షుడ్ నాట్ డిస్కస్ దట్ అన్నట్టు అన్న. ఎందుకు ఏమైంది అంటే, ఆ రోజు నాన్నగారు చెప్పారంట, నా సన్ మీరు ఒక సామాన్యుడిగా చూడాలి, మీరు ఇట్లా ఆయన ద్వారా మీరు రికమెండేషన్లు చేయించుకొని నా దాకా వచ్చారంటే రేపు పొద్దున హీ విల్ స్టార్ట్ ఫీలింగ్ పవర్ఫుల్. ఆయన ఒకసారి పవర్ఫుల్ ఫీల్ కావడం స్టార్ట్ అయ్యాడంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది
స్కూల్లో క్లాస్లో కూడా పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఆయనని వేరే విద్యార్థులని ఏ విధంగా అయితే మీరు ట్రీట్ చేస్తారో అట్లే ట్రీట్ చేయండి. మీకు ఆయన ద్వారా నా సన్ ద్వారా వచ్చే అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నేను టీచర్ని, నేను ఒకసారి దేవేందర్ గౌడ్ గారిని కలుద్దాం అనుకుంటున్నానని చెప్తే మీకు ఎవ్వరు కూడా మిమ్మల్ని డైరెక్ట్ తీసుకొచ్చి నాకు కల్పించేస్తారు. మీరు మా అబ్బాయి ద్వారా మీరు రావాల్సినటువంటి అవసరం మీకు లేదు అని చెప్పి అట్లాంటి సందర్భము అంటే ఆ విధంగా హీ యూస్ టు డిమార్కెట్. అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇన్వాల్వ్, అసలు రాజకీయాల్లో అసలు ఇన్వాల్వ్ అని కాని చేయడమే ఉండకపోయాడు. నేను ఒకసారి అంటే ఈ సందర్భంగా ఒకసారి నేను ఏదో పత్రికలో చదివాను, మీడియాలో, మీరు అంటే హోమ్ మినిస్టర్ గారి కొడుకు సిటీ బస్సులో వెళ్తున్నాడు, వెనకేమో గన్మెన్ ఉంటాడు అని వచ్చింది. అది నిజమేనది? అంటే జూనియర్ కాలేజ్లో ఉన్న లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఉప్పల్లో చదివాను నేను. ఉప్పల్లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ అని అక్కడ ఉంది. దాంట్లో ఇంటర్మీడియట్ చేశాను. ఓకే. నాన్నగారు నేను ఫస్ట్ నుంచి బస్సులోనే వెళ్తున్నాను. ఏంటంటే మార్నింగ్ ఏమో కార్ డ్రాప్ చేసి వచ్చేసేది, ఈవినింగ్ టైం వచ్చేవరకు కొంచెం అప్పుడు ఒకటే వెహికల్ ఉంటుండే, ఇబ్బంది ఎందుకు అప్పుడప్పుడు మళ్ళీ అంత దూరం వచ్చి పికప్ కోసం ఎందుకు అన్నట్టు రిటర్న్ వచ్చేసి బస్సులో వచ్చేయమని చెప్పి మదరు చెప్తుండే. నా పాకెట్లో ఒక 20 రూపీస్ పెట్టి మళ్ళీ ఇంటికి రాగానే దాన్ని లెక్క అడుగుతుండే మా మదర్. ఈ లంచ్ ఏం చేసినావు, దాన్ని బస్సుకి తగ్గట్టుగా ఆ 6 రూపీస్ బస్ కోసం పెట్టినావు అన్నట్టు లెక్క తీసుకుంటారు. సో అట్లా రెవెన్యూ మినిస్టర్ ఉన్నంత వరకు ఇబ్బంది కాలేదు, ఎందుకంటే అప్పటికి ఎవరు తెలియదు, తెలిసినా కానీ పెద్ద ఎవరు పట్టించుకోలేదు. ఏంటంటే 2099 డిసెంబర్లో ఈ ఎలక్షన్స్ అయ్యాయి, నాన్నగారు హోమ్ మినిస్టర్ అయ్యారు. అప్పటి వరకు కూడా ఏమి ఇబ్బంది లేదు. ఒక మిడ్ 2000 ఆ టైంలో ఏమో నాకు ఈ సెక్యూరిటీ అప్పుడు నాకు మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత మాధవరెడ్డి గారు దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్ కావడం ఇవన్నీ జరిగింది. సెక్యూరిటీ పెంచినట్టు సెక్యూరిటీ పెంచారు. సెక్యూరిటీ పెంచినప్పుడు నుంచి నాకు పిఎస్ఓని ఇచ్చారు. అంటే మనకేముంటుంది, అప్పుడు అంతకుముందు ఏమో ఎవరో డ్రైవర్ అన్న ఎవరో వచ్చేవారు, నాతో పాటు ఇంకో మంచి వస్తున్నాడు అనుకునే నేను అలానే పోయేటప్పుడు డ్రాప్ చేసేవాళ్ళు. రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులో వచ్చారు. బస్సులో వస్తుంటే ఒక 2-3 మంత్స్ తర్వాత ఇంకా మెల్లంగా మళ్ళీ ఫాదర్కి ఏం చెప్పారో మళ్ళీ వీళ్ళు తెలియదు, కానీ ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంకా డిస్కంటిన్యూ చేస్తారు. లేకుంటే ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నేను నాతో పాటు గన్మ్యాన్ నేను నాకేం 20 రూపీస్ ఇచ్చేది మదర్. ఇప్పుడు ఆయన టికెట్ కూడా నేను పెట్టాలి అని చెప్పి మా మదర్తో కొట్లాడుతుంటే ఆయన లేదు, వాళ్ళకి పాస్ ఉంటుంది, పోలీస్ వాళ్ళకి పాస్ ఉంటుంది, వాళ్ళకి అవసరం లేదు అంటే ఐఎమ్ జస్ట్ మీరు చెప్పిన ఏదో ఐఎమ్ జస్ట్ రిమెంబరింగ్ దట్ ఇన్సిడెంట్. అంటే ఓవరాల్గా చూస్తే దేవేంద్ర గౌడ్ గారు తమ కుటుంబ సభ్యులను ఎవరిని రాజకీయాల్లోకి ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడు కానివ్వలేదు, అసలు ఎప్పుడు కూడా కానివ్వలేదు. కాకపోతే నేను ఎప్పుడు తల దూరుచుకునేవాను అనమాట. మరి మీరు అంటే హౌ కమ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్? అంటే నాకు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండేది, అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే ఇంట్రెస్ట్ ఉండేది. నాకు ఏదో రాజకీయం అనేది అంటే ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు కూడా నాకు తెలియదు వాస్తవంగా. అంటే ఇట్ ఈస్ అ న్యాచురల్ టెండెన్సీ ఫర్ ఎ డాక్టర్స్ అండ్ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఇట్స్ అ న్యాచురల్ టెండెన్సీ ఫర్ ఎన్ ఇంజనీర్స్ చైల్డ్ టు బికమ్ ఎన్ ఇంజనీర్. ఐఏఎస్ కావాలనుకుంటాడు. అది మిలిటరీలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పిల్లలు మిలిటరీలోకి వెళ్దామని చెప్పి అనుకుంటారు. అది న్యాచురల్ టెండెన్సీలో వెన్ యూ సీ మా ఫాదర్ని ఒక ఇంత వెలుగుతుంటే మీరు చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినాయి. నేను బాగా గుర్తుందా, ఒకసారి ఎక్కడ విజయనగరంలోనూ శ్రీకాకుళంలో మా ట్యూషన్ సార్ది పెళ్ళి ఉండే. అక్కడికి ఆయన రమ్మంటే వెళ్ళడం జరిగింది. అసలు అక్కడికి నేను వెళ్తే అక్కడ ఎంత అభిమానంతో అందరము వాళ్ళు పిలుచుకొని బీసీలలో ఒక పెద్ద నాయకుడు మీ ఫాదరు అని చెప్పి, అంటే నాకు అప్పుడు తెలియదు అసలు బీసీ అంటే ఏందో తెలియదు, అసలు ఏం తెలియదు. అంత ఐ వాజ్ ఓన్లీ 17 years అప్పుడు, 17 సంవత్సరాలు ఏమో ఉన్నట్టు నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆ టైంలో. అసలు మీ ఫాదరు అసలు ఇంత వెలుగుతున్నాడు, మనకున్న బీసీస్లలో ఒక ప్రధానమైన నాయకుడు మీ ఫాదర్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటా ఉంటే నాకు అర్థం కాకపోయేది. ఇలా పేరు తెచ్చుకోవాలి నేను కూడా అని చెప్పి అప్పుడు అనుకునేవాడిని అనమాట. నేను కూడా అసలు ఇండియాలో ఎక్కడ వెళ్ళినా కానీ ఇట్లా ఉండాలి, మనకు మంచి ఇట్లా పేరు రావాలి మనకే. కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఫాదర్ ఎంత వర్క్ చేస్తున్నాడు అనేది గ్రాడ్యువల్గా నేను అక్కడ చదువుకున్న తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు కొంచెం అర్థం కావడం జరిగింది. ఇప్పుడంటే 2005లో నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అది యుఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్ యుఎస్లో చేశాను. నార్దర్న్ ఇల్లినాయ్ యూనివర్సిటీ అని యుఎస్లో ఉంది. 2004 డిసెంబర్లో అయిపోయింది. 5లో నేను రిటర్న్ రావడం జరిగింది.
5లో రిటర్న్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కొంచెం గ్రాడ్యువల్గా అటు బిజినెస్ చూసుకున్నా కానీ ఇంతసేపు ఇక్కడ అప్పుడు ఫాదర్ ఆపోజిషన్లో ఉన్నారు, ఇంతసేపు ఇక్కడ ఏమవుతుందేమో చూసిన సందర్భంలో అసలు ప్రధానంగా నాకు మెయిన్గా చేంజ్ ఎప్పుడు జరిగిందంటే 2006లో నాన్నగారి గోదావరి జలసాధన పాదయాత్ర అని చెప్పి మొదలుపెట్టారు. మీకు ఐడియా ఉంటుంది. ఆ గోదావరి జలసాధన పాదయాత్ర బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తెలంగాణలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ ప్రాజెక్ట్స్కి జలయజ్ఞము ప్రాజెక్ట్స్లో భాగంగా తెలంగాణ ప్రాజెక్ట్స్కి ప్రయారిటీ ఇవ్వడం లేదు అనేది ఒక అంశం పైన ఒక ప్రెస్ మీట్ పెట్టి నాన్నగారు మీరు గిట అక్కడ ప్రాణాయిత అనే ఒక నది ఉంది, ఆ నది ద్వారా ఆ నదిని గిట మీరు జాగ్రత్తగా చేసుకోగలిగితే మొత్తం తెలంగాణ అంతా అప్ టు హైదరాబాద్ ఎక్సెప్ట్ మహబూబ్ నగర్ జిల్లా తప్ప హైదరాబాద్ వరకు అంటే 9 జిల్లాలు అప్పుడున్నటువంటి పరిస్థితి 9 జిల్లాలకు నీటి సమస్య లేకుండా పోతుంది అని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పైన ప్రెషర్ పెట్టిన ఆయన ఏదో మాట్లాడుతున్నారని చెప్పి చెప్తే ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని, దేవేంద్ర గౌడ్ గారు. అప్పుడు మీరు చేస్తారా లేకుంటే ప్రజల మొదలకు మమ్మల్ని వెళ్ళమంటారా అంటే వి నో హౌ ఆయన ఏ విధంగా ఉండేవారో మనం తెలుసు. ఆ సందర్భంలో జనవరి 2006లో దేవేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా రమణన్న, పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ ఒక 11 మంది ఒక నిర్ణయం తీసుకొని మన ప్రాంతానికి న్యాయం జరగడానికి మనము ప్రజల్లో పడితే తప్ప ఇక్కడ వీళ్ళకి ఒక చిన్న ఇంటరప్షన్ అండి. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే తెలంగాణలో పార్టీ వెనకబడిపోతుంది అనేటువంటి భావంతోనే ఈ గోదావరి జల సాధన యాత్ర చేపట్టారా? అంటే అప్పటికి ఇంకా తెలంగాణ అంశం పైన ఎక్కువ నాకు తెలిసి ఎక్కువ చర్చ లేకుండే, ఎందుకంటే ఇట్ వాజ్ ఓన్లీ 2006 అప్పటికి 2006 అంటే జెన్యూన్గానే ఈ ప్రాంతానికి అంటే అన్యాయం జరుగుతుందనే కారణంగానే చేపట్టారంటారు. అంటే అప్పుడు చర్చలు ఎలా ఉండే అంటే 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం జరిగింది. భాగస్వాములు పొత్తులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ 25 సీట్లు గెలిచింది. ఇక్కడ 24 సీట్లు ఏదో తెలంగాణలో 24 సీట్లు అదే గెలవడం జరిగింది. అప్పుడు ఏం డిస్కషన్ ఉండే అంటే ఇప్పుడు గిట మనము ఈ తెలంగాణ గిట ఒకవేళ నిజంగానే సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇచ్చేద్దామని అనుకుంటే మన ప్రాంతానికి ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఆలోచనతో ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా అక్కడ డైవర్ట్ చేయడం మొదలు పెట్టారు అనేది అప్పుడు ఒక గాసిప్ నడుస్తుండే. నాకు బాగా గుర్తుంది 2004-2005 ఆ టైంలో కొన్ని అప్రిహెన్షన్స్ వచ్చినాయి. గాసిప్ కాదు కానీ అదే దేర్ వర్ అప్రిహెన్షన్స్. అంటే కొంతమంది ఏం చేశారంటే ఏదైతే సాగునీటి బడ్జెట్ ఉందో అందులో మెజారిటీ ఆఫ్ ది ఫండ్స్ ఏంటంటే ఆంధ్ర ప్రాజెక్ట్స్ మీద పెడుతున్నారు, తెలంగాణ కొంత అన్యాయం జరుగుతుంది అనేది కొంత అప్రిహెన్షన్స్ వచ్చాయి, ఎక్స్ప్రెస్ చేశారు. ఆ క్రమంలోనే తెలంగాణ నాయకులందరూ కొంత అలర్ట్ అయ్యారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ తెలంగాణ లీడర్షిప్ అందరూ అలర్ట్ కావడం జరిగింది. దాంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు కానీ ఒకటి ఉందండి, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఇష్టం లేదు దేవేంద్ర గౌడ్ గారు ఈ గోదావరి జలసాధన యాత్ర చేపట్టడం అనేది. అట్లా ఇప్పుడు అప్పుడు మా పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కాదని అప్పుడు ఏది కూడా మనం చేసేటటువంటి లేదు. ఎందుకంటే వీఆర్ వెరీ డిసిప్లిన్డ్ పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక డిసిప్లిన్డ్ పార్టీ. ఏదన్నా ఇబ్బంది ఉందంటే వీ కెన్ ప్రొటెస్ట్. ఇప్పుడు బాబు గారు ముంగటికి వెళ్ళి వీ కెన్ ప్రొటెస్ట్, వీ హ్యావ్ ద ఫ్రీడమ్. ఇప్పుడు నేను కూడా వెళ్ళి నాకు ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు గో అండ్ ప్రొటెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఆయన ఎటువంటి నాయకుడు అంటే ఎవ్వరు వచ్చి ఎలాంటి సమస్య చెప్పుకుంటే సమస్య తీరుతుందా లేదా తర్వాత, బట్ హీ విల్ లిసన్. ఒక కార్యకర్తకి కానీ ఒక ఫాలోవర్కి కానీ కావాల్సింది ఏంది, మనం చెప్పే మాట వినేటువంటి నాయకుడు ఫస్ట్ కావాలి. దాని తర్వాత ఆ సమస్య పరిష్కారం చేశారంటే అంతకంటే అద్భుతం ఇంకోటి లేదు. అయితే బాబు గారి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటిది ఏంటంటే ఎవ్వరు వచ్చి ఎలాంటి ఇబ్బంది చెప్పుకున్నా కానీ హీ విల్ లిసన్. అదే క్రమంలో అప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంది, తెలంగాణలో ఇట్లా చేస్తున్నారని చెప్పి మొత్తం వీళ్ళందరూ దేవేంద్ర గౌడ్ గారు కానివ్వండి అందరూ కూడా కూర్చొని ఇలా అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే చంద్రబాబు నాయుడు గారు ఎస్ యూ హెవ్ టేకెన్ ఏ వెరీ గుడ్ డిసిషన్, మీరు మరి మీరు పోగలుగుతారా, అంత మీరు చేయగలుగుతారా అని చెప్పి ఆయన కూడా కన్సర్న్ రేజ్ చేసినప్పుడు మళ్ళీ
475 కిలోమీటర్స్ అంటున్నారు, మీరు చేయగలుగుతారని కన్సెప్ట్ రేజ్ చేశారు. అండ్ దానికి తగ్గట్టుగా రిసోర్సెస్ ఏమైనా కావాలంటే చెప్పండి, మనం కూడా చెప్దామని చెప్పి అప్పుడు నాకు బాగా గుర్తుంది. నేను కూడా పాదయాత్రలో ఉన్నాను. 2006లో జనవరిలో స్టార్ట్ అయినటువంటి జనవరి 27 రోజు స్టార్ట్ అయినటువంటి పాదయాత్రలో మంచిర్యాల నుంచి మొదలైనటువంటి దగ్గర నుంచి నేను ఉన్నాను. మొత్తం ఇక్కడ హైదరాబాద్కి వచ్చేదాకా పూర్తిగా నేనున్నాను. నాన్నగారి గుడారంలోనే నేను ఉండేవాడిని. అక్కడ నాన్నగారు ఉండేవారు, నేను ఉండేవాడిని. ఇద్దరం కూడా ఒకటి గుడారంలో ఉండేవాళ్ళం. పూర్తిగా పాదయాత్ర అంతా దగ్గర నుంచి నేను చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవ్రీ డే ఆయన తీసుకునేవారు. ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది, ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది, కవరేజ్ ఎలా వస్తుంది, మీకేమైనా ఇబ్బందులు అవుతున్నాయా, నన్ను ఇంకా డాక్టర్స్లో నన్ను పంపించమంటారా, లేదంటే అక్కడ లీడర్షిప్ అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారా, ప్రజా సమీకరణ ఎలా అవుతుంది, కుల సంఘాలను మీరు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారా అని చెప్పి హీ యూజ్ కాన్స్టెంట్గా. నేను ఎవ్రీడే పొద్దున్నే అందరూ గుడారంలో కూర్చొని బాబు గారు స్పీకర్లో ఉండేవారు, అందరికీ టెలికాన్ఫరెన్స్ లాగా బాబు గారు మాట్లాడేవారు, అందరు కూడా వినేవారు. అంటే ఆల్ దోస్ 21 days హీ వాజ్ కాన్స్టెంట్లీ సీయింగ్. అసలు నాన్నగారిది మై జర్నీ 21 days జరిగింది పాదయాత్ర. మీరు మై జర్నీ అని ఒక పుస్తకం ఉంది, మీరు దాంట్లో చూస్తే మీకు తెలుస్తుంది. అసలు ఆ ఫోటో ఒకటి ఉంటుంది, బాబు గారు నాన్నగారిని ఇట్లా కౌగిలించుకునేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఫోటో చూస్తేనే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత అనేది దాంట్లో తెలిసిపోతుంది. ఏంటంటే నిజాం కాలేజ్ గ్రౌండ్స్కి పాదయాత్ర చేసుకుంటూ ఎంటర్ అయ్యారు, బాబు గారు రిసీవ్ చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు రిసీవ్ చేసుకున్నారు. ఆ సందర్భంలో దింపిన ఫోటోగ్రాఫ్ అన్నమాట. అంటే ఒకటి చెప్పండి వీరేంద్ర గారు, నా పాయింట్ ఏంటంటే దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ ప్రాంత సమస్యల మీద ఛాంపియన్ అయిన మాట వాస్తవం. అంటే కేసీఆర్ గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమిలో ఆ రోజు మంత్రివర్గంలో చేరటం, అధికారం పంచుకున్న సమయంలో పెద్దగా తెలంగాణ సమస్యల మీద దృష్టి సారించిన పరిస్థితిలో అది తెలుగుదేశానికి ఒక ఆపర్చునిటీగా పరిణమించింది. ఎప్పుడైతే తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ ఉందన్నారో వాళ్ళు ప్రభుత్వంలోంచి బయటకు వెళ్ళారు, రాజీనామాలు చేసి మళ్ళీ ఉద్యమ బాటలోకి వచ్చారు. ఆ సందర్భంగా దేవేంద్ర గౌడ్ గారు ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు తెలంగాణ ప్రాంత సమస్యల మీద. నేను అనేది ఏంటంటే వారు అన్ని ఉద్యమాలు చేసి తెలంగాణ వాదాన్ని బలపడేటట్టు చేసిన తర్వాత వారు బయటకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీలోంచి? అంటే అప్పుడున్న పరిస్థితులలో దేవేంద్ర గౌడ్ గారు ఈ పాదయాత్రలు చేశారు. మీరు అన్నట్టుగానే వివిధ పోరాటాలు, బాబ్లీ పైన పోరాటం కానీ, పాదయాత్ర కానివ్వండి, లేదంటే బీసీ సంక్షేమ హాస్టల్ యాత్ర కానీ, ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పోరాటాలు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వము నుంచి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండంగా ఇవన్నీ వివిధ రకాలమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటాలు చేస్తున్న సందర్భంలో ముఖ్యంగా ఇక్కడ నాయకుడు కాబట్టి ఎక్కువ కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ తిరగడము, అట్లా అని చెప్పి అటు ఆంధ్ర ప్రాంతంలో కూడా తిరిగేవారు. ఆ సంక్షేమ హాస్టల్ యాత్రలో మొత్తము కేవలము తెలంగాణ కాకుండా ఆంధ్ర, రాయలసీమలో కూడా తిరగడం జరిగింది. అయితే ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ సరే ప్రజల్లో ఎలాంటి నాడి అనిపించిందంటే, సార్ మీరు పోరాటం చేస్తున్నారు బాగుంది, మీరు వాస్తవంగా మా కోసం పోరాటం, కానీ ఇవన్నిటికీ సమాధానము మన తెలంగాణ మనకు వస్తే అయిపోతుంది కదా అనేది ఎక్కడికి వెళ్ళినా వాదం అనేది వినిపించడం మొదలుపెట్టింది. సో ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటిది, ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకు మనకి సమస్యలు పరిష్కారం కాకపోవచ్చేమో, మీరు పోరాటం చేస్తున్నారు బాగుంది, మాకోసమే పోరాటం చేస్తున్నారు మాకు అర్థమవుతుంది, కానీ ఇవన్నిటికీ ఇంకా ఈజీ సొల్యూషన్ మన రాష్ట్రం అనుకుంటే బాగుంటుంది కదా, తెలంగాణ ఈజ్ ఇమ్మినెంట్ అనేది ఒకటి వచ్చేసింది. ఆ సందర్భంలో అప్పుడు పార్టీలో వాయిస్ని రేజ్ చేయడం జరిగింది, చెప్పారు. ఇప్పుడు నేను అన్నట్టుగానే మా తెలుగుదేశం పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ కాబట్టి ఆ డెమోక్రటిక్ పద్ధతిలో అప్పుడు పార్టీలో వాయిస్ రేజ్ చేయడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి నాయకత్వము ఎలా అంటే, ఒకవేళ దేవేంద్ర గౌడ్ గారు చెప్పినందుకు చేస్తే మళ్ళీ ఆయనకి ఎక్కడ క్రెడిట్ పోతుంది అనుకున్నారు, మరి ఏమనుకున్నారు అంటే కొంత ఆంధ్ర నాయకులు కొంచెం అంటే అప్పుడు ఏమైందో నాకు తెలియదు. అప్పుడే నేను యుఎస్లో ఉన్నాను, ఇంకా నాకు అంత పెద్దగా ఐడియా లేదు. 2007-2008 నుంచి మళ్ళీ నేను ఎంబీఏ కోసము యుఎస్కి వెళ్ళాను. సో ఆ 1 yearలో ఈ ఇంటర్నల్ పార్టీలో ఏం జరిగిందో అంత పెద్దగా నాకు ఐడియా లేదు. కానీ అటు ఇష్టం లేకున్నా తప్పనిసరి పరిస్థితులలో ప్రజావాదాన్ని మనం వినిపించుకోవాలి, లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతాము
అనే ఒక ఆలోచనతోని నాన్నగారు అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు సరే ఒకవేళ తెలుగుదేశం పార్టీని మనము తెలంగాణ లైన్ తీసుకోవాల్సి వస్తే నేను పార్టీలోకి వెళ్ళి బయటికి వెళ్ళినా పర్వాలేదు అనుకునే ఒక పరిస్థితి అప్పుడు వచ్చింది. అప్పుడైనా కానీ తెలంగాణ ఎంత సీరియస్ ఉందో ఇష్యూ అనేది అర్థమవుతుందేమో అనేది నేను బాబు గారికి అర్థమైపోయింది అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ అంశం అనేది ఒక కీలకమైనటువంటి అంశం అనేది బాబు గారికి అర్థమైంది. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు అటు ఆంధ్ర ప్రాంతం విచిత్రం ఏంటంటే దేవేంద్ర గౌడ్ గారు బయటికి వెళ్ళి పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం మళ్ళీ తెలంగాణకు అనుకూలమైన స్టాండ్ తీసుకుంది. అంటే అప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి బై ఎలక్షన్స్ అయ్యాయి, అప్పుడే మేలో బై ఎలక్షన్స్ అయ్యాయి. మన కేసీఆర్ పూర్తిగా ఓడిపోవడం జరిగింది. 24 సీట్లకి వెళ్ళి ఆయన గెలిచారు కానీ 24 సీట్లలోకి వెళ్ళి 10 సీట్లకు తగ్గిపోయింది. 10-11 సీట్లకి ఏదో తగ్గింది అనుకుంటా అప్పుడు. అంటే నేను అప్పుడే వచ్చాను కాబట్టి నాకు క్లియర్గా స్టాటిస్టిక్స్ తెలియదు. అప్పుడే తగ్గిపోవడం జరిగింది. నాకు బాగా గుర్తుంది ఆ రోజు మేలో ఎలక్షన్, ఏప్రిల్లోనే ఇప్పుడు ఎలక్షన్ అవుతే మే మంత్ అంతా దగ్గర జూన్ వరకు కూడా అసలు మన కేసీఆర్ గారు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఒక్క నిమిషం బయటికి రావట్లేదు. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు ఏమో ఇంకేం తెలంగాణ, ఇంకా తెలంగాణ లేదు ఏం లేదు, ప్రజావాణి విన్నారు కదా, మేము అభివృద్ధి చేసాం అందుకోసం టీఆర్ఎస్ ప్రజలు ఎగనిస్ట్ ఓట్ చేశారు తెలంగాణ వాదాన్ని వాళ్ళు తీసుకున్నట్టు, తెలంగాణ వాదానికి వీళ్ళు వ్యతిరేకంగా ఓట్ చేశారు అని. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే తెలంగాణ వాదమే ఓడిపోయింది అనే విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అటేమో కాంగ్రెస్లో అలాంటిది జరుగుతుంది. ఇటు తెలుగుదేశం పార్టీలనేమో బాబు గారి పైన, చంద్రబాబు నాయుడు పైన, బాబు గారి పైన, అటు ఆంధ్ర ప్రాంతంకి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేసినట్టారని అన్నారు. అప్పుడు నాకు తెలియదు వాస్తవంగా అన్నారు. ఇట్లా ఇంకెందుకు అప్పటికి ఎవరికి తెలంగాణ రాష్ట్రం ఇంకా అయిపోయారు అనేటువంటిది ఎవరికి లేదు. అంటే ఇంకా ఈ ఎలక్షన్, ఈ బై ఎలక్షన్ తోని తెలంగాణ సెంటిమెంట్ అనేది క్లోజ్ అయిపోయింది అనే సందర్భంలో అటువంటి పరిస్థితులలో లేదు ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి ప్రధాన కారణం తెలంగాణ వాదం లేకపోవడం కాదు, కేసీఆర్ గారి పైన నమ్మకం లేక అక్కడ ఓడిపోయారు అని ఎంత చెప్పినా అప్పటికి మన పార్టీలో వినే పరిస్థితి లేకుండే అప్పుడున్న పరిస్థితుల్లో. దానికోసము దేవేంద్ర గౌడ్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చారు అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ఇంకొక ప్రత్యామ్నాయ శక్తి బయటకు వస్తూ ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ అందరూ మళ్ళీ తెలంగాణ లైన్ తీసుకోవడం జరిగింది. ఇటు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా మనము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అటు ప్రజారాజ్యం పార్టీ కంపల్సరీ తెలంగాణ సమస్య ఒక ఆత్మగౌరవ సమస్య అని చెప్పి ఆ లైన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు అన్ని పార్టీలు ఈ లైన్ మళ్ళొకసారి 2008 జూన్లోనేమో తెలంగాణ సెంటిమెంటే లేదన్నారు. 2008 డిసెంబర్ వరకు తెలంగాణ ఒక ప్రధానమైనటువంటి అంశం కింద మారిపోవడం జరిగింది. దేవేంద్ర గౌడ్ గారు రాజ్యసభలో కూడా మాట్లాడినట్టున్నారు. అది 2012లో మాట్లాడారు. అది అంటే నేను ఏమంటున్నానంటే ఈ 4 months టైంలో ఏం మారింది అంటే దేవేంద్ర గౌడ్ గారు ప్రజాక్షేత్రంలోకి ప్రత్యక్షంగా తెలంగాణ అంశం కోసం రావడం జరిగింది. దానివల్ల మొత్తం కూడా రాజకీయం అంతా కూడా మళ్ళొకసారి తెలంగాణ చుట్టూ తిరగడం జరిగింది. నాకు గద్దర్ గారి మాట ఒకటి బాగా గుర్తుంది. ఒకరోజు మేము ఇక్కడ ఈ పర్యాటక భవన్లో మీటింగ్ పెట్టారు. అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు అప్పుడు ఇదేంది అన్ని తెలంగాణ స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెడితే గద్దర్ గారు ఒక చక్కని మాట చెప్పారు. దేవేంద్ర గౌడ్ గారు బయటికి వచ్చినటువంటి సందర్భం ఎప్పుడైతే తెలంగాణ దీపము ఆరిపోతున్న సమయంలో దేవేంద్ర గౌడ్ గారు వచ్చి ఆ దీపాన్ని కాపాడు మరీ పక్కకి జరిగిపోయారు. దానివల్ల ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారేమో కానీ ఆ తెలంగాణ అనే సెంటిమెంట్ని అయితే కాపాడారు. ఆ రోజు గిట్ట మనం ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే తెలంగాణ సెంటిమెంట్ లేదు అని అంతే ఇంకా అయిపోయేది. ఆ సమస్య అనేది తెలంగాణ సమస్య లేదు అనుకొని నిర్ణయం తీసుకొని 2009 ఎలక్షన్స్లో తెలంగాణ అనే అంశమే ఉండకపోయేది. ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఇంక్లూడింగ్ ప్రజారాజ్యం, అప్పుడున్నటువంటి ప్రజారాజ్యం, మళ్ళీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీళ్ళందరూ మళ్ళీ ఒకసారి తెలంగాణని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదన్నీ కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దగ్గరికి దేవేంద్ర గౌడ్ గారు, పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి, ఈ ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి అందరూ కలిసి సోనియా గాంధీ గారిని కలిసి ఎప్పుడైతే దేవేంద్ర గౌడ్ గారు తనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, క్లియర్గా ఒకటే అన్నారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు, నేను బయటకు వచ్చాను సరే పార్టీ పెట్టాను ఎందుకంటే ఒక ర్యాలింగ్ పాయింట్ ఉండాలి కాబట్టి పార్టీ పెట్టాను, కానీ ఐఎమ్ నాట్ జనరల్ పాలిటిక్స్ పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు, తెలంగాణ అనేది ఎందుకు కీలకం అనేది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే
నాకు నాన్నగారు చెప్పలేదు, నాకు వేరే అక్కడ చుట్టూ ఎవరైతే ఉండేనో వాళ్ళు చెప్పారు. టిల్ టుడే నన్ ఆఫ్ మై ఓన్ పార్టీ మెంబర్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ద నీడ్ ఫర్ తెలంగాణ. యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్, దే ఓన్లీ టోల్డ్ మీ ఆఫ్ ద పొలిటికల్ నెసెసిటీ ఆఫ్ తెలంగాణ, బట్ దే హ్యావ్ నాట్ రియల్లీ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ ద యాక్చువల్ నెసెసిటీ తెలంగాణ. ఇప్పటివరకు నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పి సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ దేవేందర్ గౌడ్ గారికి చెప్పినటువంటి వాక్యాలు అని చెప్పి అన్నారు. దానికి అనుకూలంగానే మనము 2008లో పార్టీ పెడితే 2000 డిసెంబర్లో అంతవరకు మనము పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే 2008 డిసెంబర్ నుంచి 2009 డిసెంబర్ లోపల తెలంగాణ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. అప్పుడు సరే ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు తెలంగాణ గురించి అంటే దేవేంద్ర గౌడ్ గారి రోల్ గురించి మీరు చెప్తున్నారు. సరే, అంటే తెలంగాణకి అనేక మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దాదాపు 1200 మంది బలిదానాలు చేశారు. తర్వాత అనేక మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. తర్వాత కేసీఆర్ గారు ఆయన యొక్క దీక్ష కూడా ఉంది. కానీ ఇవాళ తెలంగాణని తీసుకొచ్చింది నేనే అని కేసీఆర్ గారు అని చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. సరే, కొంతమంది దాన్ని డిస్ప్యూట్ చేస్తున్నారు అనుకోండి. అంటే తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందనేటువంటిది మీ అభిప్రాయం? తెలంగాణ ప్రజల వల్ల వచ్చింది, ఇంకెవరి వల్ల రాలేదు. తెలంగాణ ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు పోరాటం చేసి రోడ్డెక్కి మాకు తెలంగాణ కావాలి అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులను కానివ్వండి, ఆఫీసర్లు ప్రతి ఒక్కరిని నిలదీసినందుకు తెలంగాణ అనేది రావడం జరిగింది. మీరు చూడండి, ఇప్పుడు కేసీఆర్ గారి రోల్ని మనం శంకించవద్దు, ఎందుకంటే ఆయన కూడా కష్టపడ్డారు, చేశారు, తెలంగాణ కోసం పోరాటం చేశారు. దాంట్లో అంటే ఏ విధంగా చేశారు అనేది ఇట్ ఈస్ అ సెకండరీ థింగ్. ఆయనకి ఎంత అవుతుండే అంత చేశారా అంటే ఏమో, దానికి ఇంకా చేయగలుగుతుండేనేమో అనేది ఒకటి భావన ఉన్నది. కానీ మీరు 2009 నుంచి మనం చూసినట్లయితే అటు సకుల జనుల సమ్మె చూడండి, లేదంటే వంట వార్పు కార్యక్రమాలు, తెలంగాణ ధూమ్ధామ్ అని చెప్పి అసలు ఉద్యోగులు గారు అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా. సో అంటే మీ అభిప్రాయం ప్రకారం ఏ ఒక్కరు కూడా దాన్ని ఓన్ చేసుకోవడానికి వీలేదు, క్వశ్చనే లేదు అసలు. సో ఇది అందరికీ చెందుతుంది, అందరికీ చెందుతుంది. అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారికి చెందుతుంది, కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి చెందుతుంది, కోదండ రామ్ గారికి చెందుతుంది, దేవేందర్ గౌడ్ గారికి చెందుతుంది, కేసీఆర్ గారికి కూడా చెందుతుంది. అదేవిధంగా మన ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులకి ఆ రోజు ఎవరు ఉన్నారు, విజయశాంతి గారికి కూడా సో మెనీ ఆఫ్ ద, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉన్న పరిస్థితులలో తెలంగాణ కోసం వాస్తవంగా దాన్ని లైవ్లో పెట్టారు. ఆ ఇష్యూని లైవ్లో పెట్టినందుకు ఈ ఇష్యూని మనం ఇగ్నోర్ చేయలేమనే పరిస్థితి ఆ రోజు తీసుకెళ్లారు. కాబట్టి తెలంగాణ అనేది ఈరోజు మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇది ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమం అనేది ప్రజల నుంచి వస్తుందే తప్ప ఈ ఒక్కరితోని సాధ్యమయ్యేది కాదు. ఏంటంటే ఆ పీక్ మూమెంట్లో కేసీఆర్ గారు పొలిటికల్ ఎంటిటీగా ఆయన ముందున్నారు కాబట్టి ఒకటే పొలిటికల్ ఎంటిటీ ఉండాలనేది కొంచెం అన్ని సంఘాల వారికి ఇంకో ఎంటిటీ ఎందుకు మనకు అనవసరం, ఆల్రెడీ ఒక ఎంటిటీ ఉంది కదా అని చెప్పి దాని వెనకాల పొలిటికల్గా ర్యాలీ అయ్యారే తప్ప అదర్వైజ్ ఎవరి పార్టీకి వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేసినందుకే ఈరోజు తెలంగాణ అనేది ఏర్పాటు జరిగింది. సో కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ పొలిటికల్ ఇదండి. అంటే మీరు చెప్పారు, అంటే మీ నాన్నగారు మీకు స్ఫూర్తి అని చెప్పారు, మొదటి నుంచి మీకు ఆసక్తి. అంటే మీరు విదేశాల నుంచి చదివి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టుక్ ఎ ప్లంజ్ ఇన్ టు ద పాలిటిక్స్? లేదంటే 2004లో 2005లో వచ్చిన తర్వాత నాన్నగారితో పాదయాత్రలు గిట్టచ్చు వెళ్ళి పాదయాత్ర చేసిన సమయంలో ఆయనతో టైం స్పెండ్ చేస్తూ, అదేవిధంగా అసలు గ్రామీణ ప్రాంతాలు అంటే కుక్కల గూడూరు ఇట్లాంటి అసలు ఆ ప్రాంతాలలో వాళ్ళేమో గుడిసెల్లో ఉన్నారు. వాళ్ళ గుడిసె మాకు ఏవైతే టెంట్స్ వేశారు, మాకు మిలిటరీ టెంట్స్ వేసేవాళ్ళు. ప్రతి ఒక్క దగ్గర క్యాంప్ వేసినప్పుడు మిలిటరీ టెంట్ వేశారు. మా టెంట్ ఇంకా వాళ్ళ గుడిసె కంటే బాగుండేది. వాళ్ళు పర్మనెంట్గా ఉండేటువంటి గుడిసె కంటే మేక్ షిఫ్ట్ టెంట్ ఇంకా బాగుండేది. అలాంటి పరిస్థితి తెలంగాణ అంత పేదరికము లో ఉన్నాడు. అంటే నేను అవన్నీ చూసిన తర్వాత అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, నాకు సాధ్యమైనంత వరకు నేను ఏదో చేయాలి. అంటే నేను బిజినెస్లో కానీ ఇవన్నీ ఎంత చేస్తున్నా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎన్ని వచ్చినా అసలు సాటిస్ఫాక్షన్ ఉండకపోయేది. అంటే నా మైండ్లో అంతా అదే తిరిగేది. అక్కడ తిరిగినాము, కరీంనగర్లో అట్లా చేసాము, ఆదిలాబాద్లో ఇక్కడ తిరిగాము, నల్గొండలో ఫ్లోరోసిస్ బాధితులను కలిసినప్పుడు వాళ్ళు కేవలం అడిగింది ఒకటే, మాకు మీరు బాటిల్లో నీళ్ళు తాగుతారు కదా, అటువంటి నీళ్ళు మాకు తెప్పియండి అని చెప్పి అసలు చెప్పినప్పుడు నాకైతే కళ్ళలో నీళ్ళు గారినాయి. అసలు అప్పుడు
అసలు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నల్గొండలో ఉన్నటువంటి ప్రజానికం ఉండే. సో అవన్నీ చూసినందుకు రాజకీయాల గురించి నాకు డెవలప్ కాలేదు పెద్ద ఇంట్రెస్ట్, కానీ పబ్లిక్ సర్వీస్లో ఏదో ఉండాలి, ఏదో చేయాలి అని చెప్పి అనుకున్నాను. అసలు నిజంగా చెప్పాలంటే 2099-2000 నుంచే ఉండేది నాకు. అసలు ఫస్ట్ నాకు ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలని ఉండేది, కానీ అప్పుడున్న పరిస్థితుల మేరకు వేరియస్ రీజన్స్. ఇండియన్ ఆర్మీలో చాలా విచిత్రంగా ఉంది. అంటే చాలామంది ఇంజనీర్లు డాక్టర్లు అవుదాం అనుకుంటారు. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా అది అంటే రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు ఏంటంటే ఏదో డిఫరెంట్గా చేయాలనే ఉండేది అనమాట. నేను ఒక ఇంపాక్ట్ తీసుకురావాలి, నేను ఏం చేసినా ఒక ఇంపాక్ట్ తీసుకురావాలి. నేను చేసే ప్రతి పని వల్ల ఒక 10 మందికి ఉపయోగపడాలి అనేది చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. అది న్యాచురల్గానే ఉండేది. అప్పుడు ఏంటంటే కొంచెము ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయితే నాకు దేశానికే సేవ చేసే అవకాశం వస్తుంది. నో బెటర్ సర్వీస్ దెన్ నేషనల్ సర్వీస్ అనేది అప్పుడు అనుకుని అప్పుడు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకున్నాను. అఫ్కోర్స్ అది మళ్ళీ వేరే కారణాల వల్ల అందులో జాయిన్ కాలేకపోయాను, అటు విదేశాలకు వెళ్ళడం జరిగింది. సో అలా మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర, అప్పుడు నాన్నగారు పాదయాత్రలో నేను బాగా ఉన్నప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా మార్చాలి, ఈ మార్పులో నా వంతు సహకారం నేను ఎట్లా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటూ 2008 MBA చేసి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ టైం నేను ఏదేమన్నా కానీ నాతోనైనంత వరకు నేను చేస్తానని చెప్పి అప్పటి నుంచి నాన్నగారింట, దేవేంద్ర గౌడ్ గారింట తిరగడం. ఆయనకైతే అసలు ఇష్టమే ఉండేది కాదు నేను ఆయన ఇంట తిరగడం అనేది. అసలు నాన్నగారికి అసలు ఇష్టమే ఉండేది కాదు, కానీ నేనే ఆయన ముందు వెళ్ళిపోతే నేను వెనక కారులో వచ్చేయడం అయింది. అలా ఇంకా ఏదో కింద మీద పడుకుంటా సమస్యలు తెలుసుకోవడము. ఎప్పుడైతే నాన్నగారు నోటీస్ చేశారు ఈ ఆర్భాటము చేయట్లేదు, వీరందరూ ఆర్భాటం చేయట్లేదు, యాక్చువల్ సమస్యలు ఏమున్నాయి వినే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆయన అబ్జర్వ్ చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2012లో ఎప్పుడైతే నేను ఉప్పల్లు నియోజకవర్గంలో తిరగడం మొదలుపెట్టాను అప్పుడు నాకు క్లియర్గా ఆయన కూర్చోబెట్టి ఒకటి చెప్పారు. ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలు అనేది వారసత్వం కాదు, ఇది ఎవరి సొత్తు కాదు. రాజకీయాలు అంటే పవర్ అనేది రాజకీయం కాదు, ప్రజాసేవ అనేది పవర్. ప్రజాసేవ చేస్తే పవర్ వస్తుంది, పవర్ వచ్చిందంటే మళ్ళీ నువ్వు ప్రజాసేవ చేయగలుగుతావు. సో ఇట్ ఈస్ ఎ సైకిల్. నువ్వు పవర్ కోసం నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావు అంటే నువ్వు నా పేరు పెట్టుకొని నేనైతే నేను ఎంకరేజ్ చేయాలి. నువ్వు నిజంగా రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నావు అంటే ప్రజాసేవ చేసుకొని రాజకీయాల్లోకి రా. ఇది వారసత్వం కాదు, రాజకీయాలు అనేది వారసత్వం కాదు. నువ్వు పబ్లిక్ సర్వీస్లో చేసి ఎప్పుడైతే క్యాడర్ నుంచి ఎందుకంటే డైరెక్ట్ ప్రజలు ఓటు ద్వారా ప్రజలు చెప్తారు, కానీ అంతకుముందు కనీసం ఓటు ఏమని చెప్పేది ఎవరు? మన క్యాడర్. సో క్యాడర్ నుంచి మాకు వీరందరూ కావాలి అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు వచ్చి అడుగుతారో అప్పుడే నేను నీకు సపోర్ట్ చేస్తాను, అప్పటి వరకు నీకు సపోర్ట్ చేయను అని చెప్పి కళాఖండిగా 2012-2013లోనే చెప్పారు. నేను అప్పుడే అనుకున్నాను నేను ప్రూవ్ చేయాల్సింది ఒకవైపు ప్రజలకి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇంకోవైపు నాన్న. అంటే ఏ విధంగా చేయగలరు ప్రజాసేవ అంటే రాజకీయాల్లోకి రాకుండా అంటే ఇట్లా అంటే యూ నీడ్ టు షో యువర్ అసలు ఒక సోషల్ కాజ్ ఒకటి టేకప్ చేశారంటే దాని పట్ల మీ కమిట్మెంట్ చూపించాలి. ఒక సోషల్ కాజ్ టేకప్ చేశారు, ఎస్ అక్కడ సమస్య ఉంది, ఆ సమస్య పైన మీరు పోరాటం చేయాలంటే మీరు 10-11 గంటలకు వెళ్ళి అక్కడ ఏమవుతుంది గంట సేపు కూర్చొని తూర్పాటు చేసేసి హంగామా చేసేసి వచ్చేస్తే అది ప్రజా సమస్య తీరదు. అంటే కన్వెన్షనల్ పాలిటిక్స్ వద్దన్నారా? కన్వెన్షనల్ పాలిటిక్స్ చేయొద్దన్నారు. కన్వెన్షనల్ పాలిటిక్స్ కాదు, నువ్వు యాక్చువల్ గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో తెలుసుకో అన్నారు. తెలుసుకొని దానికి తగ్గట్టుగా. అంటే మీరు ఎలా తెలుసుకున్నారు? నేను ప్రజల్లోకి వెళ్ళడం అంటే ఫస్ట్ నేను దేవేంద్ర ఫౌండేషన్ ద్వారా అప్పటికి దేవేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన స్కూల్ ఒకటి హైదరాబాద్ మన శ్రీశైలం హైవే పైన దేవేంద్ర విద్యాలయం స్కూల్ ఉంది మీకు. అంటే నాన్నగారు స్థాపించినటువంటి స్కూల్ ఉంది. దాంట్లో ఇప్పుడు ఒక 1400 మంది విద్యార్థులు దాంట్లో చదువుకుంటూ ఉన్నారు. ప్రైవేట్ స్కూలే, బట్ ఇట్ ఈస్ ఎట్లంటే నాట్ ఫర్ ప్రాఫిట్ స్కూల్ లైక్ అనమాట. సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ గోస్ బ్యాక్ ఇన్ టు ద స్కూల్ యాజ్ స్కాలర్షిప్ ఫర్ అదర్ చిల్డ్రన్. ఆల్మోస్ట్ ఒక 25-30% అందులో చదువుకుంటున్నటువంటి పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తాం. అంటే సార్ట్ ఆఫ్ ఫిలాంథ్రఫీ కింద. అంటే ఫిలాంథ్రఫీ కంటే కూడా సెల్ఫ్ సస్టైనింగ్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, నథింగ్ మోర్ దెన్ దట్. అంటే ఎగ్జార్బిడెంట్ ఫీజెస్ లేకుండా నామినల్ ఫీజెస్ నడిపిస్తున్నారా? నామినల్ ఫీజే కాకుండా ఆ ఫీజులలో ఏదైతే మిగులుతుందో
ఆ మిగిలినటువంటి దాన్ని వేరే పిల్లలకి అంటే క్రాస్ సబ్సిడీ దట్ ఈస్ ఎగ్జాక్ట్ వర్డ్. క్రాస్ సబ్సిడీ కింద పేద పిల్లలకి ఫీజులు లేకుండా లేకుంటే సబ్సిడీ ఇచ్చేసి వేరే విద్యార్థుల దగ్గర నుంచి తీసుకున్న ఫీజుని వీళ్ళకి వచ్చే విధంగా దానికి ఇంకా అప్పుడు కూడా ఏమైనా తక్కువ పడితే మనం పర్సనల్గా దాంట్లో కాంట్రిబ్యూట్ చేసి చేస్తాం. ఎన్నో నుంచి నడిపిస్తున్నారండి? మోర్ దెన్ ఎ డెకేడ్ అయిపోయింది. డికేడ్? ఆల్మోస్ట్ 11 years అయింది. సో యు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దట్? అంటే నేను చూడట్లేదు, అన్నయ్య వాళ్ళు చూసుకుంటున్నారు ఆ స్కూల్ని గిట్ట. సో ఏంటంటే అది ఫౌండేషన్ ఆధ్వర్యంలో అది ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. నేను ఆ ఫౌండేషన్ తీసుకొని ఇంకా కొన్ని యాక్టివిటీస్ మనం పికప్ చేసుకోవాలి అనేది ఒక ఆలోచనతో టీమ్ స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి క్రికెట్ మ్యాచెస్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రాడ్యువల్గా వేరియస్ కలామిటీస్ వచ్చినప్పుడు దానికి రియాక్ట్ కావడం జరిగింది. ఒకసారి నేపాల్కి వెళ్ళాము, ఒకసారి మియాపూర్ ఫ్లడ్స్లో ఇన్వాల్వ్ అయ్యాము, మొన్న కేరళ ఫ్లడ్స్ జరిగినప్పుడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసాము. మీరు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, అదే నేపాల్ ఎర్త్క్వేక్లో మీరు చిక్కుకున్నారని పేపర్లో స్క్రోలింగ్స్ రావటం ఇవన్నీ జరిగినాయి. తర్వాత చాలా ఆందోళన చెందారు. అంటే మేము ఆందోళన ఏం చెందలేదు, మీరు కాదు, అంటే మాతో ఉన్న వాళ్ళ ఆందోళన, కుటుంబ సభ్యులు చేరారని స్క్రోలింగ్స్ వచ్చినాయి. అంటే దేవేంద్ర గౌడ్ గారు సుష్మా స్వరాజ్ గారితో కూడా ఏదో మాట్లాడారు ఫర్ హిజ్ సేఫ్టీ అని ఇట్లాగా. అంటే అప్పుడు ఏం జరిగిందంటే నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చింది, పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు 2015లో మేజర్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు జనరల్ ఫౌండేషన్ తరఫు నుంచి మనం యాక్టివిటీస్ చేస్తామంటే మా ఫ్రెండ్కి నేను ఫోన్ చేశాను. నా బ్యాప్సన్ క్లాస్మేటు అక్కడ కట్మండులో ఉంటాడు. నేను ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి, ఎర్త్క్వేక్ వచ్చింది కదా, మా నుంచి ఏమైనా సహాయం మేము చేయగలుగుతామా అంటే అప్పుడు మీకు నేపాలీ ఫ్రెండా? నేపాలీ ఫ్రెండ్ నాకు. అంటే మేము బ్యాప్సన్లో మా ఇంటర్నేషనల్ క్లాస్ ఉండేది, 60 మంది క్లాస్లో ఉంటే. బ్యాప్సన్ కాలేజ్ అంటే మా యుఎస్లో నేను ఎంబీఏ చేశాను అక్కడ. బ్యాప్సన్ కాలేజ్లో ఎంబీఏ చేశాను, బాస్టన్లో ఉంది. ఇట్ ఈస్ వరల్డ్స్ రినౌండ్ కాలేజ్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్. సో మాకు మొత్తం వరల్డ్ వైడ్ నుంచి వస్తారు. మా బ్యాచ్ వచ్చేసి 120 స్టూడెంట్స్, దాంట్లో 60 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఉంటారు. సో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సౌత్ అమెరికా నుంచి, యూరోప్ నుంచి. సో మా బ్యాచ్ అందులోకి కాఠ్మాండు నుంచి ఉండే. సో కాఠ్మాండు నుంచి నేపాలీ, హీ ఈజ్ ఎ నేపాలీ నేషనల్, హీ లివ్స్ ఇన్ కాఠ్మాండు. ఆయన కూడా నాతో పాటు అక్కడ ఎంబీఏ చేయడానికి వచ్చాడు. సో అవుట్ ఆఫ్ కర్టసీగా నేను ఫోన్ చేశాను అతనికి. జనరల్గా ఏమవుతుంది, అయ్యో ఇట్లా అయింది కదా, మీ ఫ్యామిలీ గిట్ట సేఫ్ ఉందా ఏంది అనేది అతనికి ఫోన్ చేయగానే, లేదు వీరు ఇట్లా అయ్యింది, అసలు మేము ఇంట్లో ఉండలేకపోతున్నాము, టెన్షన్కి చాలా ఇబ్బందిగా ఉంది అంటే నేను ఇట్లా హెల్ప్ చేయగలుగుతానా అని అడిగితే, మాకు రిసోర్సెస్కి మాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మొత్తం ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, మొత్తం వరల్డ్ రియాక్ట్ అవుతుంది, రిలీఫ్ మెటీరియల్ మాకు విపరీతంగా వస్తుంది, కానీ మాకు వాలంటీర్స్ లేరు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పాలైపోయారు. సో ఇప్పుడు వచ్చే రిలీఫ్ మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా మాకు ఎవరు వాలంటీర్స్ లేరు, కాబట్టి మనుషులు లేరు, కాబట్టి మీ టీం ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించండి అన్నట్టు అని నాకు రిక్వెస్ట్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది, ఎవరినో పంపించడం ఎందుకు, మనమే ఎందుకంటే మనం ఒక ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్కి మన తరఫు నుంచి నేను చెప్పి మన టీంని తయారు చేసి మీరు అందరు అక్కడికి వెళ్ళి సేవ చేయండి అంటే ఎలా ఉంటుందంటే, నేను రిస్క్ తీసుకోకుండా వాళ్ళని పంపించినట్టు. నేనే అన్నాను, నేను వెళ్తున్నాను యాజ్ ఎ వాలంటీర్, నేను వెళ్తున్నాను, నాతో పాటు ఎవరు వస్తే వాళ్ళు రండి అని చెప్పాను. మీ ఫ్యామిలీ అప్రూవ్ చేసిందా వెళ్ళడానికి? అంటే ఫస్ట్ కొంచెము అవసరమా అన్నట్టు అన్నారు. నేను అది కూడా ఎక్స్పీరియన్స్ కదా అన్నట్టు నేను అన్నా. అంటే నాకు ఈజీ ఏముంటుందంటే, ప్రజాసేవ చేయడంలో అది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా అని చెప్పడం నాకు అవకాశం కింద, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ అని చెప్పి అన్నాను. సరే, యు ఆర్ ఎ మెచ్యూర్డ్ బాయ్, నీకు చెప్పాల్సిన అంత కాదు, అప్పటికే నేను చేవల పార్లమెంట్ సభ్యుడిగా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్సిడెంట్ ఇది 2015 ఎలక్షన్స్. సో నీకు తెలియంది ఏం లేదు, సో నీ ఇష్టం అన్నట్టు అన్నారు. దాని తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసుకొని మేము ఒక 14 మెంబర్స్ టీము ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి గోరఖ్పూర్ పోయాము, మన ఉత్తరప్రదేశ్లో. గోరఖ్పూర్ నుంచి బై రోడ్డు కాఠ్మాండు పోయాం.
కాఠ్మాండు నుంచి మాకు డెసిగ్నేట్ చేసినటువంటి ఏరియా ఎటువంటిదంటే అప్పటికి యుఎన్ వాళ్ళ రిలీఫ్ కూడా ఇంకా చేరుకోలేదు. ఓకే. సో మేము పోయినటువంటి ఏరియా కాఠ్మాండు నుంచి మళ్ళీ 4 hours దూరంలో షాలే బజార్ అని చెప్పి ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత యుఎన్ క్యాంప్స్ దాటి మేము వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్తే మేము సర్ప్రైజ్, అక్కడికి వెళ్ళేదాకా మాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే రిలీఫ్ మెటీరియల్ వచ్చినటువంటి ఫస్ట్ టీము మీ టీమే మా దగ్గరికి అని చెప్పారు. అసలు మీరు ఆ ఫొటోస్ చూస్తే అసలు ఎంత డిప్రెసింగ్ అనిపిస్తుందంటే టోటల్ ఊరే మొత్తం కూలిపోయింది. ఎందుకంటే అన్నీ ఈ మన పెంకుటిల్లులే అక్కడంతా ఊర్లలో. 700 మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. సో ఆ ప్లేస్కి వెళ్ళారు? ఆ ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మేము ఏం చేసామంటే మా కాన్సెప్ట్ ఏముండే అంటే వాళ్ళని వండుకొని వాళ్ళే పని చేసుకుంటా చేయడం కష్టం అవుతుంది కాబట్టి మీరు మీ పనులు చేయండి, ఒక 10 to 15 days మీరు మళ్ళీ మీ కాళ్ళ మీద వచ్చే వరకు మేము మీకు వండి పెడతాము, మీకు భోజన సౌకర్యం మేము కల్పించి మీ పనులు మీరు చేసుకొని మీరు టిఫిన్లు తెచ్చుకోండి, టిఫిన్ కట్టుకోండి, ఇక్కడ కట్టుకొని వెళ్ళి మీ పనులు మేము చేసుకొని 15 days వరకు మేము ఉండి తర్వాత ఇవన్నీ సామాన్ అంతా మిగిలిన సామాన్ ఏమున్నాయని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం అన్నట్టు అనుకొని ఆ ఆలోచనతో వెళ్ళాం. సో మా ఐడియా ఏమంటే ఎవ్రీడే ఒక 1500 అక్కడ మాకు ముందే చెప్పారు ఈ ఏరియాలో ఒక 700 to 1000 మంది వరకేమో మేము ఉంటున్నటువంటి ఏరియాలు ఉంటారు, ఇంకా హిల్లీ ఏరియాస్ నుంచి ఇంకో 500 మంది వరకు వచ్చేసి మీ దగ్గర నుంచి టిఫిన్లు కట్టుకొని వెళ్తారని చెప్పి మాకు ముందే చెప్పారు. సో దాని తగ్గట్టుగా డైలీ ఒక 1500 మంది 2 పూటల అంటే 3000 మీల్స్ మేము తయారు చేసే విధంగా ఇక్కడ నుంచి టీమ్స్ తయారు చేసుకొని వంట మనుషులని వంట సామాగ్రిని మొత్తం కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి డైలీ 1500 మందికి ఇస్తున్న సమయంలో అక్కడ ఉన్న సమయంలోనే సెకండ్ ఎర్త్క్వేక్ రావడం జరిగింది. అక్కడ సిరీస్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ వచ్చాయి. దాంట్లో సెకండ్ మేజర్ ఎర్త్క్వేక్ 7.2. సో మీరున్న ప్లేస్కి వచ్చి మేము ఉన్న కొండపైనే మా ముంగటిని ఇట్లా కొండలు కూలిపోతా ఉన్నాయి. మేము చూసాము అసలు హిమాలయ పర్వతాలు, ఎందుకంటే నేపాల్ హిమాలయ పర్వతాలు ఉంది కదా, మా ముంగటినే పర్వతాలు ఇట్లా కూలిపోతా ఉన్నాయి. ఆ వీడియోస్ ఎప్పుడు నేను చూపిస్తాను మీకు. అసలు మొత్తం వణికిపోయింది మొత్తం ఏరియా అంతా కూడా. అది చూడగానే ఆబ్వియస్లీ ఇక్కడ న్యూస్ రావడము, మమ్మల్ని ఇమీడియట్గా ఇవాక్యుయేట్ చేయడానికి సౌకర్యం లేదు. ఎందుకంటే మేము పోయిన ఏరియాకి రోడ్లు కూడా లేకుండే. మేము పోయింది ఒక ఏదైతే జీప్లో వెళ్ళామో అటువంటి ఇదే తీసుకెళ్ళడానికి ఉండే. సో హెలికాప్టరు ల్యాండ్ చేయడానికి కూడా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్, నా టీంకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం టెన్షన్ పడి వాళ్ళు ఇమీడియట్గా మీరు వచ్చేసేయాలి అంటే అప్పుడు నాన్నగారు సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ వాళ్ళకి చెప్తే వాళ్ళు నేను అప్పటికి రానన్నాను. ఇప్పుడు మేము వచ్చిన పర్పసే ఇది, మేము వచ్చిన పర్పసే ఎర్త్క్వేక్ వచ్చింది, వీళ్ళు ఇబ్బంది పాలయ్యారు, ప్యానిక్ ఏం అవ్వలేదని. అంటే పోయేటప్పుడే తెలుసు కదా మేము ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్లోకి వెళ్తున్నాం అని చెప్పి. సో వీ న్యూ వీఆర్ టేకింగ్ ఏ రిస్క్. సో ఆ విధంగా వచ్చేసారు. ఆ విధంగా ఇంకా మళ్ళీ అది అయ్యింది కాబట్టి మేము 15 days ఉందాం అనుకున్నది ఒక 5 days ఉండి అక్కడ వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చేసి, ట్రైనింగ్ ఏం లేదు, వాళ్ళకే అప్పచెప్పేసి ఒక టీంని నేపాలీస్నే ఆ గ్రామ వాళ్ళకి ఆ గ్రామ పెద్దల్ని కొంతమందిని కూర్చోబెట్టి ఇది ఇలా చేసుకోండి అని చెప్పి వాళ్ళకి మొత్తం మా సామాను మా టెంట్స్ అన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి మీరు మొత్తం మీరు కట్టుకునే వరకు అక్కడ మొత్తం మేము టెంట్స్ కట్టేసాం అనమాట. అప్పటి వరకు ఇదే క్యాంప్లో ఉండండి, మీరు మీ ఇల్లులు కట్టుకునే వరకు ఇదే క్యాంప్లో ఉండండి అని చెప్పి వాళ్ళకి కొంచెం వాటర్ కోసం కూడా మేము కొంచెం సౌకర్యం కలిగించాము. అది కూడా అక్కడనే వదిలేసి ఇంకా మేము రిటర్న్ రావడం జరిగింది. సో కమ్ బ్యాక్ టు ద పాలిటిక్స్ అండి. అంటే నాకు తెలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని పార్టీలోకి తీసుకొని మేయర్ క్యాండిడేట్గా నిలబెట్టాలనేటువంటిది ఏదో ప్రయత్నం చేశారనేది వినపడింది, నిజమేనది? అంటే నాకైతే ఇప్పుడు నాకు ఎవరు కాంటాక్ట్లోకి రాలేదు. రూమర్స్ కింద చాలా విన్నాను నేను. నాకు కూడా ఇట్లా అంటున్నారంటే కదా ప్రధానమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద మిమ్మల్ని అడిగారు అనేటువంటిది. అంటే మేము ఇప్పటి వరకు ఎవరితో కూడా అసలు ఈ చర్చ అనేది చేయలేదు. అసలు పార్టీలో ఆ టైంలో చేయలేదు, అసలు ఆ టైంలో కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా చేయలేదు. టీఆర్ఎస్లోకి వెళ్ళాలని ఆలోచన కానీ కాంగ్రెస్లో కానీ అంటే రకరకాలమైనటువంటి రూమర్స్ వచ్చాయి. 4.5 years నుంచి ఎవ్రీ 3 months ఒకరు నాకు ఈ ప్రశ్న అడుగుతున్నారు, మీరు వెళ్తున్నారంటే కదా. ఎవ్రీ 3 months నేను రిజాయిన్ చేయాల్సి వచ్చేది. లేదు నేను వెళ్ళట్లేదు. సో అలా కాన్స్టెంట్గా ఈ రూమర్స్ అనేది వస్తూనే ఉన్నాయి. దాన్ని
తిప్పికొడుతూనే ఉన్నాను. లేదు, తెలుగుదేశం పార్టీలో ఉంటాను, తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాం, బడుగు బలిగిన. అంటే రేవంత్ రెడ్డి గారు మిగతా కొంతమంది వెళ్ళిపోయిన సందర్భంలో కూడా కొంత అటువంటి టాక్ వచ్చినట్టుంది. అదే అంటున్నాను. అంటే పార్టీలోకి వెళ్ళి ఎవరు వెళ్తున్నా కానీ ఎవరైనా వెళ్ళారంటే మళ్ళీ నన్ను వచ్చి అడుగుడు, మీరు కూడా వెళ్తున్నారంటే కదా, ఎవరైనా వెళ్ళారు, దయాకర్రావు గారు వెళ్ళారు, మీరు వెళ్తున్నారంటే కదా, గోపి గాంధీ గారు వెళ్ళారు, మీరు వెళ్తున్నారంటే కదా, రేవంత్ రెడ్డి గారు అటువంటి ప్రతిపాదన వాళ్ళ నుంచి రాలేదా? అంటే వాళ్ళ నుంచి వచ్చిందా లేదా నాకే తెలియదు, నా దాకైతే రాలేదు. అంటే నా దాకా తీసుకురావడానికి కూడా ఒక 2 సార్లు ఆలోచించే చేస్తారు కాబట్టి నాకు తెలిసి నా దాకైతే తీసుకురాలేదు ఎప్పుడు కూడా. వచ్చినా కానీ అవుట్రైట్గా రిజెక్ట్. అంటే జనరల్లీ ఫంక్షన్స్లలో అక్కడిక్కడ కలిసినప్పుడు ఇంకేముంది వచ్చేసే అంటే చాలా సర్వసాధారణంగా మారిపోయినాయి ఇటు అటు జంపులు. ఒక క్రెడిబిలిటీ లేకుండా అయిపోయింది. దానివల్ల అటువంటి స్పెక్యులేషన్కి అదే ఈజీగా ఆ స్పెక్యులేషన్ స్కోప్ అనేది వచ్చింది అంతే. మీరు కూడా మారుతున్నారంటే కదా, మారుతూ అయిపోతుంది కదా, మీకు ఏదో ఇది ఇస్తారంటే కదా, మీకు మేయర్ ఇస్తారంటే కదా, అంటే మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారంటే కదా అని రకరకాలుగా అంటున్నా కానీ ఐ వాజ్ లైక్ నాకైతే ఎవరు మాట్లాడలేదు. నా దాకా వచ్చి మాట్లాడని కూడా మాట్లాడారు మాతో. ఎందుకంటే మా ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి మాతో అటువంటి చర్చనే ఎవరు పెట్టారు. మీరే దాన్ని రూమర్స్గా మన వాళ్ళు టెన్షన్ పడే రూమర్స్ దాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప అలాంటిది లేదు. తెలుగుదేశం పార్టీని మేము కాపాడుకుందాం. బీసీలకు ఉన్నటువంటి ఏకైక వేదిక తెలుగుదేశం పార్టీ. మరి ఈ వేదికను మేము కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ వేదికను కాపాడుకుంటేనే రాబోయేటువంటి కాలంలో బడుగు బలిగిన వర్గాలకు ఒక వేదిక అనేది మిగులుతుంది. ఈ వేదిక గిట్ట లేకుండా పోయిందంటే ఇలాంటి వేదిక తయారు కావడానికి ఇంకొక 20-25 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇన్ని సంవత్సరాలు. కానీ ఒకటి చెప్పండి, అంటే దేవేంద్ర గౌడ్ గారు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2లో ఉండేవారు. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆయన ప్రామినెంట్ లీడర్స్లో ఒకరు. అంటే 2014 ఎన్నికల్లో బయట నుంచి బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి చేశారు. కానీ దేవేంద్ర గౌడ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదు తెలుగుదేశం? అంటే అప్పుడున్న పరిస్థితులలో ఆరోగ్యపరంగా కానివ్వండి, లేకుంటే వేరే ఇష్యూస్ వల్ల కానివ్వండి, అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అప్పుడు కంటెస్ట్ కూడా చేయనని చెప్పి అన్నారు అసెంబ్లీలో. దానివల్ల ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలంటే డెఫినెట్లీ కంటెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో ఒక చర్చ అయితే జరిగిందా? జరుగుంటుంది అనుకుంటున్నాను. నా దాకా రాలేదు. అప్పుడు ఐ వాజ్ ఓన్లీ కన్ఫైన్ టు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి స్టేట్ లెవెల్లో ఏం చర్చ ఉందో అనేది నేను ఎక్కువగా పట్టించుకోలేదు. ఇంకోటి అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మీకు అంటే బీజేపీ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే మీకు దూరంగా వెళ్ళిపోవడం, అంటే తెలుగుదేశంతో పొత్తు లేదు అని ప్రకటించడం, అంటే ఈవెన్ బిఫోర్ ఏపీలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటికి వెళ్ళకముందే వాళ్ళంతా వాళ్ళే మీతో పొత్తుండదు అనేటువంటి ప్రకటన చేయడం వల్ల అంటే మీకు కొంచెం ఉప్పల్లో కలిసి వచ్చినట్టుంది. అంటే బీజేపీ వాళ్ళు అసలు అన్ఫార్చునేట్ అనుకోవాలి. వాళ్ళు ఏ విధంగా అయితే ఒక నేషనల్ పార్టీ ఏ విధంగా అయితే ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించలేదు. అంటే మిత్రధర్మం పాటించలేదు, మిత్రధర్మాన్ని పాటించలేదు. తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. ఆంధ్రాలో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. తెలంగాణకి సంబంధించిన ఒక బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అక్కడ మంత్రివర్గంలో ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన 2 సభ్యులు అక్కడ మంత్రివర్గంలో ఉన్నారు. అందరూ కలిసి ఒక కూటమిగా సెంట్రల్లో గవర్నమెంట్లో ఉండగా మీరు తెలంగాణలో అప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షునిగా ఉన్నప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుండదు అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం, అంటే యూనిలాటరల్గా అసలు మేము అడిగింది కాదు, మాతో ఉండండి అని చెప్పి మేము పెద్ద రుతుకునేది కూడా కాదు. అది అసలు యూనిలాటరల్గా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుండదు, పొత్తుకి ఏమని ఉంటే ఆంధ్రాలోనే ఉంటుంది, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను చేస్తున్న అనౌన్స్మెంట్ ఇది అని చెప్పి ఒక అహంకారపూరితంగా ఆ రోజు మాట్లాడి ఒక పోనీ అది ఒక రకంగా మీకు కొంత అవమానకరమే కదా తెలుగుదేశంలో. అంటే తెలుగుదేశానికి అవమానకరం అంటే మేమేమో ఒక డిసిప్లిన్ పార్టీ మాది. ఎప్పుడు కూడా మేము పార్టీ లైన్ని ఎప్పుడు కూడా తప్పలేదు. ఎప్పుడు మా పార్టీ ఏమన్నారు, వీళ్ళు మనం మిత్రపక్షంలో ఉన్నాం, వాళ్ళతో పాటు మనం కలిసి చేయాలని చెప్పి వాళ్ళు ఆ మాట అన్న తర్వాత కూడా మేము జిహెచ్ఎంసీలో కలిసి పోటీ చేస్తాం. జిహెచ్ఎంసీలో కూడా మళ్ళీ మోసం చేస్తారు. మేము పెట్టినటువంటి సీట్లలో మళ్ళా సెకండ్ బీ ఫార్మ్స్ చేయడము అలాంటిది కూడా చేసి మళ్ళీ ఫ్రెండ్లీ కూడా కాదు, మామూలుగానే అగ్రెసివ్గానే కంటెస్ట్ చేస్తారు అన్ని సీట్లలో. అంటే
ఒక బీజేపీ వాజ్పేయి గారి ఉన్నటువంటి సందర్భాలలో అప్పుడు ఆయన అద్వానీ గారు కానివ్వండి వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఉన్న బీజేపీ ఈరోజు ఉన్న బీజేపీకి అసలు ఎటువంటిది కూడా అసలు సిమిలారిటీ లేదు. అప్పుడు ఒక సిద్ధాంతాలు, అప్పుడు ఒక పార్టీతో మనం మిత్రపక్షంలో ఉన్నామంటే వాళ్ళకి సంకీర్ణ ధర్మం పాటించేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి ఎంత ఘోరంగా అంటే మాకు తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షం అవసరం లేదు, సరే అది మాకే పనికొచ్చింది. వాళ్ళ మాట అన్న దెబ్బటి నుంచి మేము అసలు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా మేము గెలిపించాము, మేము గెలిపించిన తర్వాత మేము అవసరం లేదని అంటున్నారు. ఓకే, కానీ కనీసం ప్రజల అవసరాన్ని తీర్చండి అని చెప్పి మేము ప్రజల్లోకి వెళ్ళగలిగాం. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం ఎందుకు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారిందంటే అప్పుడుండే ఇప్పుడు ఇంకా బలంగా ఎందుకు మారిందంటే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి ఇంకా బీజేపీ ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యాడని అంటారా మీరు? బీజేపీ ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యాడు, బీజేపీ పార్టీ యాజ్ సచ్ నేషనల్ లెవెల్లో కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే డిమానిటైజేషన్ని తీసుకోండి, లేదంటే జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని తీసుకోండి, ఇప్పుడున్నటువంటి పెట్రోల్ డీజిల్లో ప్రైజెస్ని తీసుకోండి, లేదంటే యాంటీ బీజేపీ యాంటీ మోడీ వేవ్ అనేది విపరీతంగా వచ్చేసింది. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు యాంటీ మోడీ వేవ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నది. అంటే మొన్న కొన్ని సర్వేలు చేస్తే రాహుల్ గాంధీ గారికి మోడీ కంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తూ ఉంది. ఆల్మోస్ట్ 4 to 5% తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ వస్తుంది. అంటే ఎక్కడండి? తెలంగాణలో అంటే మీరు చేయించారా అసలు పార్టీ తరఫున? అంటే మేము పర్సనల్గా చేయించుకున్నాము, పర్సనల్గా అంత చేయించాలి కాబట్టి చేయించాము. వేరే సర్వేలు కూడా చెప్పారు ఆల్మోస్ట్ 3 to 4% మోర్ దెన్ మోడీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది వచ్చింది. ఆ సర్వేలు చూసే మేము అనుకునేదైతే ఆ సర్వేలు చూసి కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు పోయారు. ఎందుకంటే పార్లమెంట్తో కలిసి ఎన్నికలకు పోతే ఆ ఎఫెక్ట్ పడుతుందని చెప్పి భయపడి ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ గారు అంటే యాంటీ బీజేపీ ఓటు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంకా మోడీ గారు బీజేపీ వెళ్ళిపోవడం వలన మీకు కలిసి వచ్చిందంటారు? డెఫినెట్లీ మాకు ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకోవాలి. మాకు చాలా మంచిగా ఉంది. దానివల్ల ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఈజీ అయిపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారు మళ్ళీ బీజేపీ కలుస్తున్నారు అనగానే పబ్లిక్లో ఒక రకమైన అవర్షన్ వచ్చేస్తుంది. ఒకవైపు కేసీఆర్ గారు ఏం చేయట్లేదు, రెండో వైపు మోడీ గారి వల్ల మాకు ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ఇరిటేషను. అంటే ఇప్పుడు అంటే ఆన్ పేపర్ కానివ్వండి, క్షేత్రస్థాయిలో కానివ్వండి, టీఆర్ఎస్ పట్ల ప్రజలకి అంటే ప్రజలు టీఆర్ఎస్తో ఉన్నారు అనేటువంటి భావన ఒకటి కలుగుతుందండి. అంటే టీఆర్ఎస్ స్ట్రాంగ్గా లేదా మీ నియోజకవర్గంలో కానీ? అసలు మీరు చూస్తారు క్రమక్రమంగా మొన్నటి వరకు గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇంకా టీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ లేదు అనేది వచ్చింది. తర్వాత ఇదేంది ప్రగతి నివేదిక సభ పెట్టారు. ఆ రోజు టీఆర్ఎస్తో పాటు ఇంకా ప్రతిపక్షాలు కూడా కొంచెము పికప్ అవుతున్నాయని వచ్చారు. 105 సీట్లు డిక్లేర్ చేశారు. 105 సీట్లు డిక్లేర్ చేయగానే ప్రతిపక్షాలు కూడా బలంగా కనిపించడం మొదలుపెట్టాయి. 50 రోజులలో 100 మీటింగ్స్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అది కాస్త ఇప్పటికీ నెల రోజులు అవుతా ఉంది. నెల రోజులలో ఒక మీటింగ్ అయింది. అంటే ఒక మీటింగ్ కూడా, రెండో మీటింగ్ కూడా కండక్ట్ చేయలేని పరిస్థితులలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనగానే ప్రతిపక్షాల వాళ్ళకి ఆటోమేటిక్గా బలం అనేది వచ్చేసింది. సో ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి 50 కాదు కదా 5 మీటింగ్లు కూడా పెట్టలేకపోతున్నారు. ఎందువల్ల? ఎందుకంటే ప్రజల నుంచి ఆదరణ ఆయనకు కనిపించడం లేదు. ఎవరిని ప్రజల్ని తీసుకురావాలంటే విపరీతంగా డబ్బులు గుమ్మరిస్తే తప్ప ఆయన మీటింగ్కి ప్రజలు వచ్చే పరిస్థితి, కేసీఆర్ గారి మీటింగ్కి ప్రజలు రావడం లేదనేది అసలు క్వశ్చన్. మీరు ప్రగతి నివేదిక సభలోనే చూడండి, అసలు ఏ విధంగా మద్యము, డబ్బులు, బస్సులు, అసలు ఏంటి అసలు చరిత్రలో ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు ఏ మీటింగ్ కోసం కూడా అలా చేయలేదు. అంత చేసిన తర్వాత కూడా తిప్పికొడితే 3 లక్షలు. అసలు ఎన్టీ రామారావు గారు మీటింగ్ పెడితే నేను మీటింగ్ పెడుతున్నాను అంటే చాలు పరేడ్ గ్రౌండ్స్ నిండిపోయింది. అసలు మా కజన్స్ పెద్దవాళ్ళు గిట్ట మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు చెప్తారు, బస్సుల మీద ఒక బస్సు నుంచి ఇంకో బస్సు మీదకి దూక్కుంటా ఆ మీటింగ్కి పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ అటెండ్ కావడానికి వెళ్ళారంట. అప్పుడు ఆ సందర్భంలో మొత్తం పరేడ్ గ్రౌండ్స్ నిండిపోయి చుట్టంతా అసలు పోవడానికి ప్లేస్ లేకుండా అలాంటి పరిస్థితి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మీటింగ్ కాల్ ఫార్వర్డ్ చేస్తే
అలా వస్తే కానీ ఇప్పుడండి అదే మీరు ఎన్టీ రామారావు గారి గురించి చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశాన్ని స్థాపించారు. అటువంటి తెలుగుదేశం ఇవాళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది అనేటువంటి వాదన ఇప్పుడు హరీష్ రావు గారు కానివ్వండి, టీఆర్ఎస్ నేతలు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అది కాంగ్రెస్తో పొత్తు మీకు ఏ మేరకు లాభిస్తుంది, లేదంటే నష్టం చేస్తుందా? నష్టం చేయదంటారా? అట్లీస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా ఒక సిద్ధాంతంతో రాజకీయాల్లో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, టీజేఎస్ అనుకోండి, ఎవరైనా సిపిఐ, సిపిఎం ఎవరన్నా తీసుకోండి. ప్రతి ఒక్క రాజకీయ పక్షం అనేది ఒక సిద్ధాంతం మేరకు రాజకీయాల్లో ఉంటారు. ఈ విధంగా మనం రాజకీయం చేయాలి అనేది మాకున్న సిద్ధాంతం మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు మేము వ్యతిరేకించాం. ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ వచ్చాం, ఇప్పటి వరకు కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. కాకపోతే మాకు కానివ్వండి, వేరే రాజకీయ పార్టీలు అన్నిటికీ కానివ్వండి, అనుకూలంగా ఉండేది ఏంటంటే అందరం కూడా చేసేది ఎవరి కోసం రాజకీయం చేస్తున్నాము? ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాం. మనం రాజకీయం చేసే పద్ధతి వేరే అయి ఉంటుంది, కానీ మనం చేసేది మటుకు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం. అప్రోచ్ వేరే విధంగా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ వేరే విధంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ అప్రోచ్ వేరే. అంటే నా ప్రశ్నకు సూటిగా చెప్పండి. అంటే మీకు ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం మూలన కాంగ్రెస్ ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ అవుతాయా? మీ ఉప్పలే తీసుకుంటే కాంగ్రెస్ నాయకులు మీకు సహకరిస్తున్నారు? తప్పకుండా సహకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఒకటి అర్థమైంది, ఎట్టి పరిస్థితులలో మనము గిట ఈ నిరంతృత్వాన్ని ఆపలేదంటే, ఈ అణిచివేతను మనం గిట ఆపలేదంటే, రాబోయేటువంటి ఈ ఎలక్షన్ దాటిందంటే మటుకు వచ్చేసారి ఎన్నికలు కూడా లేకుండా చేస్తారు. ఎవరు? టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. వీళ్ళు అణచివేత అంటే ఏ రకమైన అణచివేత? అంటే అన్డెమోక్రటిక్గా ఒకరికి వాయిస్ లేదు, మీడియాని అణచివేయబడుతూ ఉన్నారు, మహిళలు అణచివేయబడుతూ ఉన్నారు, బలహీన వర్గాలు అణచివేయబడుతూ ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి ఇస్తే, ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా దాన్ని దుర్వినియోగం చేసుకొని పోలీస్ వ్యవస్థను, ఎగ్జిక్యూటివ్ని, రెవెన్యూ వ్యవస్థను వాళ్ళ చేతిలో, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వీళ్ళకిట ఇంకొక టర్మ్ వచ్చిందంటే ఇక్కడ ఎవరిని కూడా బతకని అనేటువంటి పరిస్థితికి వీళ్ళు తీసుకెళ్తారు అనేది అన్ని రాజకీయ పక్షాల వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి మనము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం ఇంటర్నల్గా మనకున్నటువంటి విధి విధానాలు ఏవైతున్నాయో దాన్ని ఒక్క ఎలక్షన్ కోసం మనం పక్కన పెట్టాలి. ఒక్క ఎలక్షన్ కోసం మనం అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ప్రజలందరూ టీఆర్ఎస్కి, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉండాలని అంటారా? ఇప్పుడు ఏమైపోయిందంటే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేవారు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపేవారు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, తెలంగాణ జనసమితికి మొగ్గు చూపేవారు వాళ్ళకి మొగ్గు చూపుతూ ఉన్నారు. మన ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే మనం అందరం ఐక్యమతంగా కలుస్తామో వీళ్ళందరికీ మనం నమ్మకం కలిగేయగలుగుతాం. మీరు మా వైపు చూడండి, మేము కలిసికట్టుగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, మేమందరం ఒక కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం మేము రాబోయేటువంటి కాలంలో పరిపాలన ఇస్తాము అనేది ఒక ప్రభుత్వాన్ని ప్రజల వైపు ప్రజల సమస్యలు తీర్చే ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అనే విధంగా ఉండడం కోసము ఈ మహాకూటమి అనేది మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అనేది నేను అనుకుంటున్నాను. సో అంటే ఇంకోటి అండి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే తెలంగాణలో ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు మనము ఈ ఆఫీస్లో కూర్చుంటున్నాం, ఇక్కడ కూర్చొని ఉంటున్నాం. అసలు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడు నుంచి వచ్చిందండి? అసలు ఇప్పుడు హైటెక్ సిటీ కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేమి ఒక రోజులో అయితే వచ్చింది కాదు కదా. హైదరాబాద్లో ఈరోజు డ్రింకింగ్ వాటర్ సప్లై ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కృష్ణా జలాలు కానివ్వండి, మంజిరా జలాలు కానివ్వండి హైదరాబాద్కి తీసుకొచ్చినందుకే కదా ఈరోజు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. హైదరాబాద్లో హైటెక్ సిటీ పెట్టినందుకే కదా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. మరి అదేవిధంగా తెలంగాణలో ఏవైతే
ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ని ఇప్పటి వరకు వీళ్ళు కంప్లీట్ కూడా చేయలేకపోతున్నారు. మరి అలాంటివన్నీ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ కదా. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే కదా మరి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసింది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఒక్కరోజు కూడా నిరీక్షించకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం నుండి పోరాటం చేస్తూ ఉంది కదా. మరి ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన డైరెక్షన్లోనే తెలంగాణ ఇంట్రెస్ట్లను కాపాడుతూ వస్తున్నాం కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే వేరే ప్రాంతం పరిస్థితి ఎలా ఉన్నా జంట నగరాల వరకు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఆదరిస్తారంటారా? లేదు, మొత్తం తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారిని ఆదరిస్తారు. ఎందుకంటే తెలంగాణ ఈరోజు తెలంగాణకు సర్ప్లస్ బడ్జెట్ ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషనే అనేది మనం అనుకోవచ్చు. ఆ రోజు ఆయన తెచ్చినటువంటి రిఫార్మ్స్ వల్లనే ఈరోజు తెలంగాణలో మనకు సర్ప్లస్ బడ్జెట్ అనేది వచ్చింది. లేదంటే మనం ఈ ప్రాంతంలో ఇంకా ఎంతో వెనుకబడి ఉండేవాళ్ళం. ఈరోజు తెలంగాణ ఒక కీలకమైనటువంటి సమస్య నుంచి ఒక ఆత్మగౌరవ సమస్యగా ఎందుకు మారిందంటే మనకి రిసోర్స్ ప్రాబ్లం కాలేకపోయింది. ఒకసారి 2013కి వచ్చే వరకు తెలంగాణ అనేది పూర్తి స్థాయిలో ఒక ఆత్మగౌరవ సమస్య కిందకి మారిపోయింది. ఎందుకంటే ఉన్న పరిస్థితులలో మనం ఇంకెక్కువ డెవలప్ అయిపోయినాం కంపేర్ టు అదర్ ఏరియాస్తో చూసుకుంటే. అట్లీస్ట్ అర్బన్ ఏరియాస్ కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఈ ఏరియాస్ అన్నీ అర్బన్ ఏరియాస్ అన్నీ చూసుకుంటే మనం వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఎనీ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి సిటీస్ కంటే మనం ఇంకా ముందంజలో ఉన్నాం. సో ఆ సమయం వచ్చే వరకు తెలంగాణ అనేది ఒక ఆత్మగౌరవ సమస్య కిందకి మనం చేసుకొని దానివల్ల మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మంచి డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటే అది కోల్పోయాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో వచ్చి తిరిగితే అందరికీ గుర్తొస్తుంది మళ్ళొకసారి. ముఖ్యంగా మాలాంటి యువతకు చంద్రబాబు నాయుడు అనేది స్ఫూర్తి. ఆయన చూస్తుంటేనే మాకు ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ వల్ల ఈరోజు మేము చదువుకోగలుగుతున్నామంటే, మా యువకులు మా తర్వాత తరం యువకులు చదువుకోగలుగుతున్నారంటే ఆ రోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలి, ప్రతి మండలంలో హై స్కూల్ జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి ఒక్క జిల్లాలో డిగ్రీ కాలేజ్ ఉండాలి, అదే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి అని చెప్పి ఆయన తెచ్చినటువంటి రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వల్లనే ఈరోజు ఇంతమంది విద్యార్థులు తెలంగాణలో చదువుకోగలుగుతున్నారు. దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెలంగాణలో చదువుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ వల్ల ఈరోజు ఇంతమంది పిల్లలు ఇక్కడ చదువుకోగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు. ఆయనను చూస్తే ఆయన చూడగానే ఒక అట్రాక్షన్గా ఫీల్ అవుతాం మేము యువత అయితే. యువకులు అందరూ కూడా మా తరం కానివ్వండి, మా తర్వాత తరం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని చూడంగానే మాకు ఒక రకమైన అట్రాక్షన్ అంతే. ఈయన వల్ల మేము ఈరోజు చదువుకోగలిగాం, ఈయన వల్ల ఈరోజు అమెరికాలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు ఆయన ఐటీ రిఫార్మ్స్ తెచ్చినందుకే అమెరికాలో ఇంతమంది ఐటీ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. వాళ్ళ సంపాదనను మన తెలంగాణకి వాపసు పంపించగలుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారితో పాటు దేవేంద్ర గౌడ్ గారు కూడా ఈ ప్లేడ్ పైవోటల్ డ్రైవ్. అవును, ఆయన ఇమేజ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే దేవేంద్ర గౌడ్ గారుని చూడగానే ఎవరైనా కానీ, సామాన్య ప్రజలు కానీ ఎవరైనా కానీ ఆయన చూడగానే అనుకునేది చిత్తశుద్ధి ఉన్న నాయకుడు, ఒక డిసిప్లిన్ ఉన్న నాయకుడు, ప్రజా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించేటువంటి నాయకుడు, ప్రజా సమస్యను ఏ విధంగా తీర్చాలో అని చెప్పి 100% ప్రయత్నం చేసేటువంటి నాయకుడిగా దేవేంద్ర గౌడ్ గారికి పేరుంది. దానికి తగ్గట్టుగానే మనం ఇక్కడ హైటెక్ సిటీ కట్టే టైంలో కానివ్వండి, ఎయిర్పోర్టు కోసము మనం కష్టపడినప్పుడు కానీ, ఉప్పల్లో స్టేడియం కట్టినప్పుడు, ఉప్పల్ స్టేడియం కట్టినప్పుడు కానీ, లేకుంటే ఉప్పల్లో రిజర్వాయర్లు, వెలుగుట్ట రిజర్వాయర్లు కట్టి ఆ ప్రాంతం అంతటికీ కూడా నీటి సమస్య తీర్చినప్పుడు కానీ, ఇవన్నీ చూసినప్పుడు కూడా దేవేంద్ర గౌడ్ గారిని ఆ విధంగా చూస్తారు. సో ఆటోమేటిక్గా ఎట్లా అంటే కొద్ది వరకైనా ఆయన కొడుకుగా నేనున్నాను కాబట్టి కొద్ది వరకు నాకు కూడా ఆ ఇమేజ్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. దానివల్ల ఒక్కసారి అయితే ఆయనను చూసి నాకు అవకాశం ఇస్తారనేది నాకుంది. నేనేం చేయగలుగుతానో నాకు తెలుసు. కానీ ఉప్పల్లో నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తున్నారంటే, అవును, అంటే మిగతా రాష్ట్ర సమస్యలు, అంటే మీరు తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నారు, కొన్ని సమస్యల మీద కూడా మీరు పోరాడినట్టున్నారు. అవును, సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఉప్పల్లో మీరు ప్రధానంగా అంటే ఏ సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు? అంటే మీరు గెలిస్తే ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటిది ఏమన్నా మీ దగ్గర ఒక ప్రణాళిక లాంటిది ఏమన్నా ఉందా? అంటే 1997-98 సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, దేవేంద్ర గౌడ్ గారు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాన్ని
మనం ఏ విధంగా ఒక రోల్ మోడల్ ఏరియాగా తయారు చేయాలి. ఎలా అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్ని వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. హైదరాబాద్ని ఒక పైలట్ చేసి సేమ్ సిస్టమ్ని మనము ఇటు వరంగల్లో, లేకుంటే అటు వైజాగ్లో, విజయవాడలో, అదేవిధంగా ఇటు రిప్లికేట్ చేయాలి మహబూబ్ నగర్లో, కర్నూలులో, అలాంటి ఏరియాస్లో ఈ మోడల్ని మనం ఇక్కడ తయారు చేసి దాన్ని రిప్లికేట్ చేయాలి. సో ఆ మోడల్లో ఏంటంటే హైదరాబాద్ చుట్టూ ఒక ఆర్టీరియల్ రోడ్ ఒకటి వేయాలి, అది ఔటర్ రింగ్ రోడ్. హైదరాబాద్లో ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా చేయాలి, అది మన హైదరాబాద్ మెట్రో రైల్. దానికి అప్పుడే ఆ టైంలో 2003లో దేవేందర్ గౌడ్ గారు మెట్రో రైల్కి చైర్మన్ ఉండే. ఎంఎంటీఎస్ అప్పుడేమో ఎంఎంటీఎస్ కింద ఉండేది. అప్పుడే ఇది కూడా మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా 2003లో దానికి యాక్చువల్గా ప్రణాళిక మొదలైంది. ఇప్పుడైతే మెట్రో రైల్ ఈరోజు వీళ్ళు పెద్ద మనుషులు ఓపెనింగ్ చేస్తున్నాం అంటున్నారు కదా, ఆ మెట్రో రైల్ మీరు కూడా అప్పుడు ఎలక్షన్స్ ముందు హడావుడిగా ఏదో అంటే శంకుస్థాపన చేశారు అనేటువంటిది ఒక విమర్శ. 2003 కదా, అప్పటికి ఇంకా అసలు డిజాల్వే కాలేదు, ఇంకా మాకు 2 సంవత్సరాలు ఉన్నాయి అప్పటికి. కాబట్టి అది ఎలక్షన్ ముందలా చేసింది అయితే ఇంకా 2003లో దేవేందర్ గౌడ్ గారు మెట్రో రైల్ ఎంఎంటీఎస్ మెట్రోకి చైర్మన్గా ఉన్నారు. అప్పుడే ఆయన అక్కడ జపాన్కి వెళ్ళారు. జపాన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెట్రో రైల్ వ్యవస్థని స్టడీ చేయడం జరిగింది. సింగపూర్కి వెళ్ళారు, అక్కడున్న వ్యవస్థను స్టడీ చేయడం జరిగింది. లండన్లో అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ ఎట్లున్నది, అది హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేయవచ్చా అని చెప్పి దానిపైన స్టడీ చేయడం జరిగింది. సో ఆయన చైర్మన్గా ఉండి అప్పుడు చేసినటువంటి ప్రణాళికను ఈరోజు ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతా ఉంది. అంటే దగ్గర 14-15 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో జస్ట్ చెప్తున్నా. సో ఆ మెట్రో రైల్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఐడియాలో భాగం ఉండేది. ఇదే ఐడియాలో ఇంకొక ప్రధానమైనటువంటి ఐడియా ఏముండే అంటే ఐటీ జోన్స్ క్రియేట్ చేయాలి. ఐటీ జోన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. ఐటీ జోన్స్ ఏంటంటే ఇక్కడ హైటెక్ సిటీ మనకు హైదరాబాద్కి వెస్ట్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ ఎట్లయితే చేసామో, నార్త్లో మేడ్చల్లో ఒక ఐటీ జోన్ చేయాలి, ఈస్ట్లో ఉప్పల్. ఫీజిబిలిటీ ఉందండి? ఫీజిబిలిటీ తయారు చేశారు దానికి. అంటే హైటెక్ సిటీ దగ్గర అయితే అనువైన ప్రాంతం అంటారు ఐటీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నగరంలో మిగతా ప్లేసుల్లో కూడా పెట్టే అవకాశం ఉందా? హైటెక్ సిటీ మొదలు పెట్టినప్పుడు అదొక అడవి. హైటెక్ సిటీ ప్రాంతం అనేది ఒక అడవి. అసలు అక్కడ పోయినప్పుడు నాకు బాగా గుర్తుంది, 96 ఆ టైంలో కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ అని చెప్పి మాదాపూర్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఒక పెద్ద గ్రౌండ్, అక్కడ ఈ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ నడుస్తుంది. అక్కడేమో పెద్ద బిల్డింగ్ కోసం క్రేన్స్ పెట్టి ఓ బిల్డింగ్ కడుతున్నారు. అదేది మన రౌండ్ సైబర్ టవర్స్ బిల్డింగ్ ఉంది కదా, అది ఫస్ట్ బిల్డింగ్. అలాంటిది అక్కడ ఈరోజు హైటెక్ సిటీ వచ్చిందంటే ఆ రోజు ఒక విజన్తో చేసినందుకు. ఆ విజన్ ఇంప్లిమెంటేషన్ అనేది 4 దగ్గర చేయాలని ఉండే. ఒకటేమో హైటెక్ సిటీ ఈ వెస్ట్లో అక్కడ మాదాపూర్ ఏరియాలో ఒకటేమో మేడ్చల్ ఒకటి నార్త్లో, ఈస్ట్లో వచ్చేసి ఉప్పల్ ఈ ఏరియాలో, సౌత్లో వచ్చేసి మహేశ్వరం ఏరియాలో. సో దానికి అనుకూలంగానే వన్ ఆఫ్ దీస్ ఏరియాస్లో ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి సౌత్లో ఐటీఐఆర్ కూడా పెడుతున్నట్టున్నారు. సో దాంట్లో భాగంగానే దాన్ని జోన్ కింద క్రియేట్ చేసి ఐటీఐఆర్ అని చెప్పి తయారు చేశారు. సో దాని తర్వాత ఎప్పుడైతే ఇది ఇంప్లిమెంట్ కాలేదో మనము దానిపైన ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదంతా మహేశ్వరం నుంచి తీసుకొని పైన ఈ ఉప్పలు, గట్కేసర్ ఈ ప్రాంతం అంతటిని కూడా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజన్ అని చెప్పి ఒక ఐటీఐఆర్ అని చెప్పి ఒక జోన్ని తయారు చేయాలని చెప్పి ఒక ప్లాను మన విభజన చట్టంలో కూడా పెట్టడం జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది నా కళ. అది నా దేవేందర్ గౌడ్ గారి కళ. అది అక్కడ ఉప్పల్ ప్రాంతంలో ఒక ఐటీ హబ్ చేయాలని ఎప్పుడు కూడా దేవేందర్ గౌడ్ గారు చిన్నగా ఆలోచించారు. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఇన్ఫోసిస్ లాంటిది ఏదో ఉన్నట్టుందండి అక్కడ. దాంట్లో భాగంగానే అది వచ్చింది అప్పుడు. ఇన్ఫోసిస్ అనేది కేవలం ఒక మెట్ అంతే. అలాంటిది అసలు వందలాది కంపెనీలు ఆ ఏరియాకి రావాల్సింది. దురదృష్టం శాతం అప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దానిపైన దృష్టి సాధించకపోవడం వల్ల అక్కడ కొత్తగా కంపెనీస్ ఏవి కూడా రాలేదు. న్యాచురల్గా డెవలప్ అవుతున్నటువంటి డెవలప్మెంటే ఉంది తప్ప వీళ్ళ కోసం స్పెషల్ ఫోకస్ పెట్టి ఎక్కడ. కారణం ఏంటి? ఎందుకంటే వీళ్ళ ప్రయారిటీస్ వేరే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన ఐటీ కూడా డీసెంట్రలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా. అవును, చాలా మటుకు ఉంది. ఎందుకంటే ఐటీ అనేది కేవలం ఒక హైటెక్ సిటీలో జరగాల్సింది. కేవలం మాదాపూర్ దగ్గర బాగా కాన్సన్ట్రేట్ అయిపోయి అనేక సమస్యలు కూడా వస్తున్నట్టు. అవును, దానివల్ల డీసెంట్రలైజ్గా అంటే దాన్ని ఎప్పుడో ఫోర్స్ చేశారు. ఇప్పుడు దేవేందర్ గౌడ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దాన్ని ఎప్పుడో ఫోర్స్ చేశారు. ఒకటే దగ్గర అయితే
అక్కడ కంజెషన్ ప్రాబ్లం వస్తుంది. మన హైదరాబాద్ అప్పుడు ఓల్డ్ సిటీలో ఏదైతే ప్రాబ్లం మనం ఫేస్ చేసామో మాదాపూర్, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తాము. డీకంజెషన్ కావాలంటే మల్టిపుల్ ఏరియాస్ డెవలప్ కావాలని చెప్పి అప్పుడే ఈ మాస్టర్ ప్లాన్ అనేది వేసుకున్నారు. సో అంటే మీకు మొత్తం ఉప్పల్ సంబంధించి ఏం చేయాలనేది ఒక ఐడియా ఉందంటారు. ఉప్పల్ ప్రాంతాన్ని మరొక హైటెక్ సిటీగా మార్చాలనేదే నా విజన్. నాన్నగారి విజన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలనేది నా కోరిక. ఎప్పుడు కూడా చిన్నగా ఆలోచించొద్దు అనేది నాకుంది. రోడ్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఎలాగో తీరుస్తాం. ప్రతి నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇవన్నీ తీర్చడంతో పాటు ఈ ప్రాంతాన్ని ఒక హైటెక్ సిటీగా మార్చాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఒక హైదరాబాద్కి సంబంధించి ఈస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యువతకు కానివ్వండి, వాళ్ళు ఎక్కడో మాదాపూర్ దాకా పోవాల్సిన అవసరం లేకుండా ఉద్యోగాలు చేసుకోవడానికి ఇదే ప్రాంతంలో ఉద్యోగాలు సాధించగలరంటారా? ఎస్, ఆఫ్ కోర్స్ సాధించగలరు. అప్పుడు దేవేందర్ గౌడ్ గారు మనతో నవ్వుతుందా అనుకుంటే ఎయిర్పోర్ట్ వచ్చేది. ఇప్పుడు కేంద్రంలో రేపు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఇన్ కేసు బీజేపీ గవర్నమెంట్ వస్తుందంటారా? అసలు ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందా? క్వశ్చనే లేదండి. అసలు మీరు చూడండి, అసలు డైరెక్ట్ ప్రధానమంత్రి మోడీ అయితే మేము ఓటేయమని చెప్పి గ్రాస్ రూట్లో అంటూ ఉన్నారు. అంటే జనరల్ పబ్లిక్, జనరల్ వాతావరణం అట్లా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. సరే, మనము చూస్తామో లేదో తర్వాత విషయం, కానీ రాహుల్ గాంధీ వైపు ఇప్పుడున్న యువత చూస్తున్నారంటే మోడీ గారు గ్రాఫ్ ఇంత పడిపోయిందో దాన్ని బట్టి చెప్పండి. అంటే రేపొద్దున ఇన్ కేస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే పోటీ చేయబోతున్నారో ఆ మహాకూటమి అధికారంలోకి వస్తే టీడీపీ భాగస్వామిగా ఉంటుందా ప్రభుత్వంలో? అంటే ఆ నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎల్ రమణ గారు వాళ్ళు తీసుకోవాలి. దేవేందర్ గౌడ్ గారు పార్టీ అధిష్టానం ఆ నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి దాని గురించి సో యువర్ ఫోకస్ ఈజ్ ఎంటైర్లీ ఆన్ ఉప్పల్? ఎంటైర్లీ ఆన్ ఉప్పల్ కాదు, ఎంటైర్లీ ఆన్ ఫార్ములేషన్ ఆఫ్ యువతకి ఏం చేయాలి, యువత కోసము యువత భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వంలో ఏ విధంగా భాగస్వామ్యం కావాలి, వాళ్ళ అవకాశాలు ఏ విధంగా పెంచాలి, దాంతోపాటు ఉప్పల్ ప్రాంతాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోగలుగుతాం. ఎవరండి మీ నియరెస్ట్ ఎవరు, టీఆర్ఎస్ బీజేపీ? అంటే ఇప్పుడు చూస్తుంటే పెద్దగా ఇద్దరు నుంచి అంతగా లేదు. ఎందుకంటే ఇద్దరు వైపు విపరీతంగా వ్యతిరేకత అనేది వచ్చింది. అటు టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది, ఇటు బీజేపీ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది. స్థానికంగా కార్పొరేటర్ కావడం వల్ల ఆయన పైన కూడా చాలా వ్యతిరేకత ఉన్నది. ఈయన స్థానికైన ఎమ్మెల్యే అయినా కాబట్టి ఎమ్మెల్యే గారి పైన కూడా చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి పరిస్థితులన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయని అనుకుంటున్నాను. ప్రజలు నిర్ణయించాలి అది. నేను ప్రజలకి ఏం చేస్తాను, నేను ఈరోజు రాజకీయాలకి పవర్ కోసమో లేకుంటే అధికారం కోసమో నేను రావట్లేదు. ప్రజాసేవ చేయడం కోసం నేను రాజకీయాల్లోకి వస్తూ ఉన్నాను. నాకు ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చారంటే ఉప్పల్ నియోజక ప్రజలకు నేను నాన్నగారు ఏ విధంగా అయితే ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ కోసం తోడ్పడ్డారో నేను అదే విధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రజా సమస్యల కోసం నేను ప్రజల్లోకి వస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఏదేమైనా నేనైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల వెంటనే ఉంటాను. వాళ్ళ సమస్యలు తీర్చడానికి కోసం నేను ఇప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు జనసేన ఫ్యాక్టరీ ఏమైనా ఉంటుందండి మీ నియోజకవర్గంలో? మా దగ్గర అసలు పెద్ద అంటే యూత్ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటారని అంటారు కదా. అంటే నాకు తెలిసి ఇక్కడైతే ఏం లేదండి. అంటే మా గ్రౌండ్లో అయితే మాకేం వినిపించట్లేదు అసలు జనసేన. సరే, మీరు అనేక విషయాలు పంచుకున్నారు. మీ వ్యక్తిగతమైన అంటే దేవేంద్ర గౌడ్ గారి అబ్బాయిని అందరికీ తెలుసు, కానీ మీ వ్యక్తిగత వివరాలు ఏంటి? నేను బ్రదర్స్ ముగ్గురు అనుకుంటా. మేము ముగ్గురం బ్రదర్స్. నేను లాస్ట్ యువర్ యంగెస్ట్? ఐఎమ్ ద యంగెస్ట్ సన్. అంటే మిగతా వాళ్ళిద్దరికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదా? అంటే వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. పెద్ద అన్నయ్య బిజినెస్ చూసుకుంటాడు, రెండు అన్నయ్య డాక్టర్. సో వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ చూసుకుంటూ ఉంటారు. సో నేను ఒక చిన్నప్పటి నుంచి కూడా కొంచెం దగ్గరగా ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఈ యాంగిల్లో ఇటు సోషల్ సర్వీస్లో, పబ్లిక్ సర్వీస్లో రావాలని నిర్ణయం తీసుకొని దీంట్లోకి వచ్చాను. కాబట్టి యాక్టివ్ పాలిటిక్స్లో నేనున్నాను. మీరు మ్యారీడే కదా? నేను మ్యారీడ్, ఐ హ్యావ్ 2 daughters. ఇద్దరు అమ్మాయిలు నాకు. సో అంటే నౌ యువర్ ఫోకస్ ఈజ్ ఎంటైర్లీ ఆన్ పాలిటిక్స్ అంటారు? టోటల్గా పాలిటిక్స్ పైన. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.